ప్రతి వారం వైఖరి గురించి మాట్లాడుతుంటే మీలో కొంతమంది నవ్వుకొని ఇలా అనుకున్నారేమో, ఒకవేళ వైఖరి అని చెప్తున్నారు, వైఖరి కోసం చెప్పడమే ఈయన వైఖరిగా మారిపోయినట్టుందే అన్నట్టు. లేదు కదా, అలా అట్టుకునట్లే కదా. వైఖరి గురించి చెప్పడమే ఈయన వైఖరి అన్నట్టు అయిపోయిందా? మొన్న నన్ను ఎవరు అడిగారు, వైఖరి స్పందన ఒకటేనా అని అడిగారు నన్ను. అంటే నేను అన్నాను, వైఖరి స్పందన రెండు ఒకటి కాదండి. ఎందుకు అంటే, స్పందన అంటే ఆ సమయానికి నీవు రెస్పాండ్ అయ్యేది, దానిని స్పందన. ఆ సమయానికి నువ్వు ఏమి స్పందిస్తావో దానిని స్పందన. ఆ స్పందన అనేది ఆ సమయానికి ఆ పరిస్థితులకి ముడిపడి ఉంటుంది. కానీ వైఖరి అనేది సమయానికి పరిస్థితులకు ముడిపడి ఉండదు. వైఖరి క్యారెక్టర్కి ముడిపడి ఉంటుంది. వైఖరి మన గుణానికి ముడిపడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, మన ఉద్దేశాలు, వీటన్నిటిని కలిపి వైఖరి అని పిలవడం జరుగుతుంది. సో కాబట్టి దేవుని ఎడల మన వైఖరి ఎలా ఉంది, మన ఎడల మన వైఖరి ఎలా ఉంది, సంఘము ఎడల మన వైఖరి ఎలా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా దేవుని సన్నిధి ఎడల మన వైఖరి ఎలా ఉంది అనేది మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం ఆసక్తిగా చెప్తారండి. ఈ మిగతా అంశాన్ని మనం, అమ్మ ఎవరు ఆ పాప, ఎవరు పాప, వదిలేసేయండి. మిగతా అంశాన్ని మనం పూర్తి చేసే ముందు ఒక రెండు ప్రాముఖ్యమైన లేఖనాలని మీరందరూ చదవాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. అమ్మ ఆసక్తిగా వినండి, ప్రసాద్ ఆసక్తిగా వినండి. సాధ్యమైనంత వరకు ఈ వారం దీన్ని ముగించాలి. సంస్కారాధన కూడా మనకుంది కాబట్టి కాస్త వేగంగానే మనం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. రండి, ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? దేవుని ఎడల మన వైఖరి, మన ఎడల మన వైఖరి. ఇంకా సంఘం ఎడలకు రాలా మనం. దేవుని ఎడల మన వైఖరి, మన ఎడల మన వైఖరి. నేను వైఖరి ఏంటని అడగట్లేదు, నువ్వేం చెప్తున్నావు? హల్లెలూయా. సరే, ప్రారంభించింది ఏమిటి అంటే ఇతరుల పట్ల మన వైఖరి. అదే మీరు అన్నదే కరెక్ట్. సంఘం పట్ల లేక ఇతరుల పట్ల మన వైఖరి. సంఘం లేక ఇతరులు అనగానే అది కుటుంబం, సంఘము, సమాజం. చెప్పండి, కుటుంబము, సంఘం, సమాజం. వీరి పట్ల మన వైఖరి ఎలా ఉందో దాని మీద మన ఆశీర్వాదం, మన ఆత్మీయ అభివృద్ధి ఆధారపడి ఉంది అన్న సంగతిని తెలియచేస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్. దాని మీదే దేవునితో నీకున్న సంబంధ బాంధవ్యాలు ఆధారపడతాయి. సో వెనకున్న వారికి, ముఖ్యంగా పిల్లలతో ఉన్న వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, యూ షుడ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ ద ప్రెజెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మీరు గౌరవించాలి. హల్లెలూయా. సో కాబట్టి మీ పిల్లల్ని ఆడిస్తూనే శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. రైట్. సో ఈ మూడింటిని కలిపి చూసే ప్రయత్నంలో, ఎందుకంటే విడివిడిగా చూడాలి, బట్ అంత టైం దొరకట్లేదు, వారాలు గడిచిపోతుంది. ఈ మూడింటిని కలిసి చూసే ప్రయత్నంలో ఒకవేళ చాలామందికి బోరుగా అనిపించిన, నేను ఒకవేళ జయ వినాలి యూట్యూబ్లో దాని యొక్క వ్యూస్ చూస్తున్నప్పుడు ఈ వైఖరి గురించి చూసిన సందేశాల్లో ఒక్క సందేశం తప్ప మిగతాటన్నిటికీ కూడా వ్యూస్ చాలా తక్కువ. 150, 170. హల్లెలూయా. ఒక 200 మంది అలా చూశారు. దానివల్ల నేను ఏమైనా ఫీల్ అయ్యాను అనుకుంటున్నారా? అస్సలు ఫీల్ అవ్వలేదు. యూట్యూబ్లో ఎప్పుడు ఎవరికి కావాలో వారికి దేవుడు దాన్ని అందిస్తాడు. నేను యూట్యూబ్ కొరకు వాక్యం చెప్పట్లేదు. దేవుడు నాకు అప్పగించిన నా కుటుంబం ఉంది, దేవుడు నాకు అప్పగించిన ఒక మందు ఉంది, దేవుడు నాకు అప్పగించిన సంఘం ఉంది. ఆ సంఘానికి ఈ వాక్యం దీవెనకరంగా ఉంటే నాకు చాలు. మీకు బోరుగా ఉండకుండా ఉంటే నాకు చాలు. వైఖరి గురించి ఇన్ని వారాలు మాట్లాడుకుంటున్నా, ప్రతి వారం దేవుడు ప్రత్యేకంగానే మనతో మాట్లాడుతున్నారు అనేది నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు. మాకు బోర్ కొట్టేస్తుంది బాబు అంటే నేనేం చేయలేను, వీళ్ళని తొందరగా దాన్ని ముగించే ప్రయత్నం చేయడం తప్ప. హల్లెలూయా.
సో అక్కడ తక్కువ వ్యూస్ ఉన్నాయని నేను బాధపడేది లేదు. ఆమేన్. ఎన్ని వందల వేల వ్యూస్ వస్తే అంత గొప్ప నేను ఫీల్ అవ్వను. నేను ఎప్పుడేం ఫీల్ అవుతానంటే, ఎప్పుడు ఎవరికి అవసరమో అప్పుడు దేవుడు దానిని వినిపింపజేస్తాడు. అంతే తప్ప వ్యూస్ రావాలని, డబ్బులు రావాలని, లైకులు రావాలని, సబ్స్క్రైబులు రావాలని ఆ ఛానల్ నేను పెట్టలేదు. దాని గురించి పెద్ద బాధ నాకు లేదు. అందుకే ఏ మీటింగ్కి వెళ్ళినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎప్పుడు చెప్పను. వర్తమానాలు ఉన్నాయి, విని దీవించబడాలి అనుకుంటే దీవించబడండి. కొన్ని చోట్ల అయితే అసలు మీరు సబ్స్క్రైబ్ చెయ్యొద్దు, మీరు వింటే చాలు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఇలా అంటున్నాడు, నాతో నవ్వొచ్చింది. మా పాస్టర్ గారు మీకంటే వెనకాతల ఛానల్ స్టార్ట్ చేశారు, మీకంటే దాదాపు 1000 సబ్స్క్రైబ్స్ ఎక్కువ ముందుకు వెళ్ళిపోయారు అన్నారు. హల్లెలూయా. నేను అన్నాను, మీ ఛానల్ బట్టి, దేవుడు మీ దైవజనం ద్వారా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవుడి నామానికి వందనాలు సార్. ఆయన అంత గొప్పగా నేను మాట్లాడలేను, అందుకనే నా స్థాయికి తగ్గ వ్యూసే నాకు ఉంటాయి అని చెప్పేసి అన్నాను. ఇక ఆయన ఏమీ మాట్లాడలేదు. నాకు అలాంటి పోటీతత్వం ఏమీ లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అసలు దాని మీద మైండ్ లేదు. కాకపోతే చాలామంది వింటూ దీవించబడుతున్న వారు ఉన్నారు. ఆమేన్. మీరు నమ్మరు కానీ ఇతర దేశాల్లో కూడా వింటున్న వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా ప్రభు వేల మంది ముందు నిలబడి వాక్యం చెప్పారు. అదే ఒక్క సమరీ స్త్రీ కొరకు చాలా దూరం ప్రయాణం చేశారు. ఒక్క 6000 దయ్యాలు పట్టిన ఒక భాగ్యుని కొరకు ఆయన సముద్రాన్ని దాటి వెళ్ళినటువంటి గొప్పతనం ఏ ఒక్కరికి ఉపయోగపడినది దీవెనకరమే కదా. దేవుని మహిమ కలుగును గాక. సో నా మట్టుకు అయితే మీకు అవి బోరుగా ఉండకుండా ఉంటే చాలు. నేను ఈరోజు కొంచెం సీరియస్గా మాట్లాడాలి. కొన్ని మాటలు మిమ్మల్ని, మీలో కొంతమందిని హర్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. అందుకని ముందుగానే క్షమాపణ అడిగి నేను ముందుకు వెళ్తున్నాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు, వాక్యాన్ని విందాం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. బైబిల్ ఉన్నవారు తెరవగలిగితే తెరిచి, లేదంటే నేను చదివినప్పుడు వినొచ్చు. ఆదికాండం 45వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదవబోతున్నాం. ఆదికాండం 45వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఇలా ఉన్నాయి. ఒక 2 భాగాలు మనం ఇప్పుడు చదివేస్తాం. సందర్భానుసారంగా ఆ భాగాల్ని నేను మీకు ఉపయోగాలకు తీసుకొస్తాను. ఓకేనా? అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, హల్లెలూయా, వారి యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకునినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఏమి ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే. నా ఒళ్ళు జలదరిస్తుంది చదువుతున్నప్పుడు. అయినను నేను ఇక్కడికి వచ్చి, ఈ మాటలు అర్థం చేసుకోండి, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమందు ఏలికగాను నియమించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సరే, ఆ సందర్భాన్ని బట్టి మరలా ఈ మాట దగ్గరికి నేను వస్తాను. హల్లెలూయా. ఈ సమయంలో నిర్గమకాండం మరొక భాగం చదివేద్దాం.
నిర్గమకాండం 14వ అధ్యాయం. ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు పెద్ద బైబిల్కి పని చెప్పరు కదా, ఈరోజు చెప్పారే చదవాలి అని. నిర్గమకాండం 14వ అధ్యాయము క్షమించండి, ఐఎమ్ సారీ, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ఐఎమ్ వెరీ సారీ. హల్లెలూయా. ఈ లేఖన నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను లాస్ట్లో. హల్లెలూయా. తీసారమ్మా సంఖ్యాకాండం? తీసారా? కీర్తన పక్కనే ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆ సర్వ సమాజం, నేను మొదటి వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలే కదా అని వారితో అనిరి. వారు మనం ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా విందామా? ప్రేమ వింటావా? ప్రైజ్ ది లార్డ్. అమ్మ జయ, ఎందుకు మాటి మాట్లాడుతున్నావు? హల్లెలూయా. వినాలి కృపాసన. తక్కువ లేచి వెళ్ళిపోయేవంతే, పర్మిషన్ అడగకుండా. వాక్యం శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఇక్కడ ముందు చెప్పాను 95వ కీర్తనలో, వారి వైఖరి వల్ల దేవుడు విసిగిపోయి తన తోడని ప్రమాణం చేసి, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపునని దేవుడు ప్రమాణం చేశాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి లేఖనం చూపించాను. సార్ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు హల్లెలూయా ఎవరెవరి మీద తిరుగుబాటు చేశారు? ఇంకోలా అడుగుతాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క వైఖరి ఎవరెవరి మీద బాగోలేదు? వెరీ గుడ్, నాకు ఆన్సర్ కావాలి. సార్ మీరేం మాట్లాడరా? హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల వైఖరి చాలా భయంకరంగా ఉంది కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నాం ఎంత భయంకరంగా ఉందో. మోషే అహరోనులు సాష్టాంగపడడం, యెహోషువ కాలేబులు బట్టలు చింపుకోవడం, బట్టలు చింపుకొని యెహోషువ కాలేబులు వీళ్ళేమో రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మోషే మా వల్ల కాదు, ఈ ప్రజల్ని ఇప్పుడు ఏం చేద్దానో, యెహోషువ కాలేబుల్ని నేను ఎలాగో కాపాడగలమని వారు భయపడుతున్న ఆ సమయంలో ఇక దేవుని మహిమే దిగి రావాల్సి వచ్చింది. దేవుడే కలుగు చేసుకోవలసి వచ్చింది. దేవుడే ప్రత్యక్ష గుడారములో ప్రత్యక్షము కావలసి వచ్చింది. ఈ భయానకమైనటువంటి ఈ సందర్భంలో, అయ్యా జాగ్రత్త ఉంటారా? మీరు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, కానీ వినండి. హల్లెలూయా. ఈ భయానకమైన ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరెవరి మీద తిరుగుబాటు చేశారు, లేక ఎవరెవరి మీద వారి వైఖరి బాగోలేదు? అమ్మా చెప్తారా? మీరు చదివింది విన్నారు కదా, మీరు చదివారు కదా, చెప్పగలిగినంత చెప్పండి. మోషే అహరోనుల మీద వారి వైఖరి బాగోలేదు. ఇంకా యెహోషువ కాలేబుల మీద వారి వైఖరి బాగోలేదు. ఇంకా వెరీ గుడ్, దేవుని మీద వారి వైఖరి బాగోలేదు. నేను సింపుల్గా చెప్పనా? హల్లెలూయా. దేవుని మీద వారి వైఖరి బాగోలేదు, దైవ జనుని ఎడల వారి వైఖరి బాగోలేదు, సంఘము ఎడల వారి వైఖరి బాగోలా.
హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎవరెవరి మీద? దేవుని ఎడల వారి వైఖరి బాగోలేదు, దైవజనుల ఎడల వారి వైఖరి బాగోలేదు, తోటి సంఘస్థుల ఎడల వారి వైఖరి బాగోలేదు. ఇక దేవుడే దిగువచ్చి కలుగు చేసుకొని, ఆయన ఈసారి ప్రేమతో రాలేదు, కనికరముతో రాలేదు, మేలు చేయడానికి రాలేదు. ఆయన మహా ఉగ్రుడై వచ్చి, హల్లెలూయా, ఇక మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని, నా తోడని ప్రమాణం చేస్తున్నానని, వీరు కోరుకున్నదే వీరి మీదకి రప్పిస్తానని దేవుడు మిక్కిలిగా వారి మీద కోపగించుకున్న వైనం మనకు కనబడుతుంది. దాని ద్వారా దేవుని ఉగ్రత, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, వారి మీదకి వచ్చినందున ఆ ప్రయాణంలోనే, యాత్రలోనే వేలాది మంది చచ్చిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఐగుప్తులో బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబులు తప్ప వాగ్దాన దేశంలోకి ఎవరూ ప్రవేశించలేదు. ఇప్పుడు భయం కలిగి దేవుని వాక్యం వింటారా? హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు కవర్ చేయడానికి మొట్టమొదటి మనం మాట్లాడేసుకున్నాం. దేవుని ఎడల వారి వైఖరి బాగోలేదు. హల్లెలూయా, మంచిగా వినాలి. హల్లెలూయా. రండి, ఇంకొంచెం ఇన్క్లూడ్ చేసి చెప్పాలంటే, వారి మధ్యలో ఉన్నటువంటి దేవుని, హల్లెలూయా, ప్రత్యక్ష గుడారం ఎడల కూడా వారి వైఖరి, దేవుని మందిరం ఎడల కూడా వారి వైఖరి బాగోలేదు. ఈరోజు కూడా ఏమనుకోకండి, కొంచెం బ్యాక్ వచ్చానని, దేవుని మందిర విషయంలో మన వైఖరి బాగోట్లేదు. మనకు నచ్చినప్పుడు వస్తున్నాం, మన టైం మంది, మన ఇష్టం. దానికి మనకి 1,00,000 కారణాలు ఉంటాయి. అదేదో దేవునికి త్యాగం చేసి సమర్పణ చేసి దేవునికి ఏదో మనం ఉపయోగపడిన వారంతా బిళ్ళప్పిస్తాం. ఏమనుకోకండి, ఒళ్ళు మండితే చెప్పానుగా ఈరోజు కాస్త తెగించి మాట్లాడాలనుకున్నానని. మనకు నచ్చిన టైంకి వస్తాం, దానికి మనకి 1,00,000 కారణాలు ఉంటాయి. నువ్వు లేటుగా రావడానికి 1000 కారణాలు ఉన్నా, హల్లెలూయా, నువ్వు తొందరగా రావడానికి ఒకే ఒక కారణము చాలు. అదేంటో తెలుసా? దేవుని సన్నిధి అంటే ప్రేమ, దేవుని సన్నిధి అంటే భయం, దేవుని సన్నిధి పట్ల సరైన వైఖరిని నువ్వు కలిగి ఉంటే యూ విల్ కమ్ ఇన్ టైం. పొద్దున్న లేచి పిల్లల్ని గబగబా రెడీ చేసుకొని, సంస్కారాలను తయారు చేసి, 4 గంటలు వేసి సంస్కారాన్ని తయారు చేసి, రొట్టె తయారు చేసి, వాటన్నింటిని సిద్ధపరచుకొని 8:30కి పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉండడానికి దేవుడు కృప దయచేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లాస్ట్ వీక్ అనుకుంటే ఒక 10 minutes లేట్ అయ్యాము, కానీ ప్రతి వారం ఇన్ టైంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. లేరా మాకు పిల్లలు? ఇంతకుముందు ఎవరు అన్నారట, ఇప్పుడు వాళ్ళని ప్రస్తావించను కానీ పిల్లలు ఉంటే తెలుస్తుంది. ఎస్, ఇప్పుడు ఉన్నారుగా. హల్లెలూయా. నచ్చిన టయానికి రావడం సరైన వైఖరి కాదు. నచ్చినట్టు ప్రవర్తించడం సరైన వైఖరి కాదు. వాక్యం వినేటప్పుడు వైఖరి బాగోట్లేదు. వాక్యం వినేటప్పుడు నిద్రపోయేది ఒకరు, వాక్యం వినేటప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించేది ఒకరు, వేరే లోకంలో ఉండేది వాళ్ళు ఒకరు. కూర్చొని చెప్పాను కదా, కుర్చీలో కూర్చొని కుర్చీ యొక్క పక్కల మీద డప్పులు వేసుకునే వాళ్ళు కొంతమంది. భయపడవా దేవునికి? దైవజనుడు అంటే నీకు ఎలాగూ లెక్కలేదయ్యా. దేవునికి భయపడవా నువ్వు? కనీసం 2-3 నా నామను ఎక్కడ ఏకీపిస్తే వారి మధ్య ఉంటానని వాగ్దానం చేశాడుగా. నమ్మదగిన దేవుడు ఉంటాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉంటానని తానే సెలవిచ్చాను కదా. ఇది పౌలు మాట, పేతురు స్టేట్మెంటో కాదు కదా. అది ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా చెప్పిన మాట కదా. భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాటలు సున్నాయి, నేను పొల్లేని గతించిపోదని. నీవే పాడుతావుగా, నీవే ఆడతావుగా, నీవే మాట్లాడుతావు కదా. మరి నీకు భయం ఎక్కడా? దేవుని సన్నిధిలో డప్పేసుకుంటావే, నిద్రపోతావే. దేవుని మందిరం అంటే భీతి లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భీతి లేదు, ఆరాధన అంటే లెక్క లేదు. ఆరాధన జరిగి మిగతా వారందరూ ప్రభువులు హర్షిస్తుంటే, ఆనందిస్తుంటే దిక్కులు చూసుకొని నవ్వుకుంటావు నువ్వు. నీ మనవరాలతో ఆడుకుంటావు నువ్వు. నీ తోటి పక్కన కూర్చున్నవారు కన్నీళ్ళతో ఒకవేళ ఏదైనా చేయగలవని ఆరాధిస్తుంటే నీ నోరు పాడుతూనే ఉంటుంది. నీ కళ్ళు ఎక్కడో ఉంటాయి, నీ మనసు ఎక్కడో ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది నీకు. నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని సన్నిధి ఉండాల్సిన పద్ధతిలో భయం లేదు. వాక్యం వినేటప్పుడు, ఆరాధించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ఆఖరికి ఈరోజు సంస్కారాలు తీసుకోవాలి. మీలో కొంతమందికి ఏమనుకోవద్దండి, అందరినీ చెప్పట్లే, మీలో కొంతమందికి సంస్కారాధన అంటే లెక్కలేదు. మీకేమీ కాదు సంస్కారాధన అంటే. అదొక రొట్టె, ద్రాక్షరసం. మరి కొనుక్కోపోయావా? ఎందుకు ఇక్కడ నీకు? బయటికి వెళ్తే దొరుకుద్దిగా. ఇక్కడ నేను చిన్న మొక్క ఇస్తాను, ఇంతే ఇస్తాను, ఒక చిన్న కప్పులో. బయటికి వెళ్తే ఎంత కప్పుడు ఇస్తారు నీకు. హల్లెలూయా. అరే, సంస్కారాధన పట్ల సరైన వైఖరి లేదు, వాక్యం వినేటప్పుడు సరైన వైఖరి లేదు. బైబిల్ ఏం చేస్తుంది? ఎవడో దీనుడై నలిగిన హృదయం కలిగి నా మాట విని మాట్లాడలేదు. మీరు నాకు వినవట్లేదు. నా మాట విని అందరూ చెప్పాలి. డానీ నువ్వు చెప్పవా?
పూర్తి చేయవా మాటని, నా మాట విని వణుకుచూ ఉండును. అది దేవుని సన్నిధిలో ఉండాల్సిన వైఖరి. నీ దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. అది దేవుని సన్నిధిలో వైఖరి. రండి, మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిలో మనము సాష్టాంగపడదాము, మోకరించదము, ఆయన ఆరాధిద్దాం. అది దేవుని సన్నిధిలో మనకు ఉండాల్సిన వైఖరి. చప్పట్లు కొట్టమంటే ఇలా కొడతావు, దిక్కులు చూస్తుంటా పాడుతూ ఉంటే నీ నోరు పాడుతూనే ఉంటుంది, నీ చూపులు ఎక్కడ ఉంటాయి, నీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, భయం లేదు నీకు. ఏమనుకోపోతావు, స్టేట్మెంట్ చేయనా? మన బతుకుల్లో దేవుని కార్యాలను మనం అనుభవించకపోవడానికి కారణం అదే. ఐఎమ్ సీరియస్. మన బ్రతుకుల్లో దేవుని కార్యాలు అనుభవించలేకపోవడానికి గల కారణం ఎవరెవరో జీవితంలో వింటే చప్పట్లు కొట్టి సంతోషపడిపోయి ఎంత గొప్ప కార్యం చేశాడో దేవుడు అని మనం సాక్ష్యాలు చెప్తున్నాం. నాకు ఇప్పుడు ఒక మాట చాలా ఇష్టం. హల్లెలూయా. ఎగ్జాంపుల్స్ చెప్పడం చాలా ఈజీ, నేనే ఎగ్జాంపుల్గా నిలవబడ్డం అది చాలా గొప్ప సంగతి. హల్లెలూయా. గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈజీ, బట్ బీయింగ్ అన్ ఎగ్జాంపుల్, హల్లెలూయా, వారి జీవితంలో దేవుడు చేశాడు, వారు ఇలా చేస్తారు, వారు ఇలా ప్రార్థన చేస్తారు, వారు ఇలా చేస్తారని వారిని వీరిని ఎగ్జాంపుల్గా చెప్పడం చాలా ఈజీ. కానీ నన్ను నేను ఎగ్జాంపుల్గా కనపరుచుకోవడమే చాలా కష్టం అవుతుంది. అదే గొప్పది. ఎగ్జాంపుల్ చెప్పడం ఈజీ, నేను చాలా చెప్తాను, కానీ ఎగ్జాంపుల్గా నిలవబడగలగాలి, అది గొప్ప సంగతి. దేవుని సన్నిధి అంటే నీకు భయం లేదు, దేవుని సన్నిధి అంటే నీకు భీతి లేదు, కానీ దేవుని సన్నిధి కోసం నువ్వు కామెంట్లు చేస్తావు. ఏం చర్చో, ఏం పాస్టరో, ఏం టైమింగ్సో, ఏం సండే స్కూల్లో, నీ ఇష్టం. నీకు చేతనైతే, భారం ఉంటే, బరువు ఉంటే, నీకు నిజంగా దేవుని సన్నిధి పట్ల అంత ఆకాంక్ష ఉంటే సమయానికి రా, నడిపించి చూడు, బాధ్యత తీసుకో. దైవజనుడా నేను చేస్తాను, నాకు భారం ఉంది, నేను చేస్తాను, ఆ పని నాకు అప్పగించి అడిగి చూడు. హల్లెలూయా. మనం చేయవలసింది కామెంట్లు కాదండి, మనం చేయవలసింది దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం. అయ్యా సంఘ క్రమశిక్షణ బాగోలేదయ్యా, టైమింగ్స్ బాగోలేదయ్యా, ఎవరు సమయానికి రావటం లేదయ్యా, పరిస్థితులు బాగోలేదయ్యా, చర్చి విధానం బాగోలేదయ్యా, ఉపవాస ప్రార్థనలు బాగోలేదయ్యా, సండే స్కూల్ బాగోలేదయ్యా, అయ్యా క్రమపరచండి అయ్యా, నీ అభిషేకం ఉంచండి అయ్యా, వాడుకోండి అయ్యా. కొంతమంది ఇది చేస్తాం అది చేస్తాం, కుదరదు. ముద్దే చెప్పాను, ఈరోజు కొద్దిగా నేను సీరియస్గా మాట్లాడుతానని. హల్లెలూయా, హల్లెలూయా. నీ కామెంట్స్ ఎవరినైనా బాధ పెడతాయేమో కానీ ఇంకో ఉపయోగం లేదు. నీ కామెంట్స్ దైవజనుడికి వినపడినప్పుడు దైవజనుడు బాధపడతాడేమో, ఇంకెవరైనా బాధపడతారేమో, నీ కామెంట్స్ వల్ల ఉపయోగం లేదు. చేతనైతే పని చేయి నువ్వు వచ్చి. హల్లెలూయా. అరే దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో మనమే సరిగా లేకుండా మనం ఏమని కామెంట్ చేస్తాం? మనకు అర్హత ఎక్కడదని అడుగుతాను నేను. కొద్దిగా వెనక్కి వచ్చినందుకు సారీ, టైం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారి దేవుని పట్ల కానీ, దేవుని సన్నిధి పట్ల కానీ, దైవజనుల పట్ల కానీ, సంఘం పట్ల కానీ వారి వైఖరి నీచాతి నీచం. అందుకే దేవుడట విసిగిపోయాడంట. చాలా భయంకరమైన స్టేట్మెంట్ అమ్మ కొంచెం మంచిగా కూర్చొని వినండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలా కూర్చొని నిద్ర వస్తుంది. హల్లెలూయా. చాలా భయంకరమైన స్టేట్మెంట్. దేవుడు విసిగిపోయాడండి. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఆయన కృప నిరంతరం ఉంటుందని ఆయన గురించి పాడాము. హల్లెలూయా. దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడని యెహోవాను గురించి మనం ఎరుగుతాము. కానీ అలాంటి దీర్ఘశాంతుడే విసిగిపోయి ప్రమాణం చేశాడంట, నా విశ్రాంతిలోనికి మీరు ప్రవేశింపరు అని. ఎన్నిసార్లు బ్రతిమలాడతాను, సమయానికి రండి అని. కాళ్ళు పట్టుకుంటాను, అడుగుతాను, చేతులు జోడిస్తాను. నేను మీరు లేటుగా రావడం వల్ల ఎవరికి నష్టం? నేనేమైనా నష్టపోతానా? నేను చెప్తున్నాను, ఏదో ఒక వారం 8:30కో 9 గంటలకు నిలబడి వాక్యం చెప్పేస్తాను. 10 మంది ఉంటే 10 మందికి వాక్యం చెప్తాను. ఇంకా వాక్యం టైం ఉంది కదా, మనకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటున్నారేమో. ఆన్లైన్లో ఉన్నాను కాబట్టి మీ ఇద్దరు నేను పేరు పెట్టట్లేదు. మేము ఇద్దరిని ఎన్నిసార్లు బతిలాడాను, టయానికి రండి, వచ్చి కాయలు నిలబడండి అని. పోనీ ఒక క్రమశిక్షణతో, అయ్యా ఇది పరిస్థితి, ఈ కారణం చేత ఈరోజు రాలేకపోతాను, ఆలస్యం అవుతాను చెప్తామా?
నచ్చినట్టు రావడానికి, నచ్చినట్టు వెళ్ళిపోవడానికి మన ఇల్లు కాదు ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు అంటున్నారు? ఒక ఆయన, అయ్యా ఒకవేళ తొందరగా వెళ్ళిపోవాల్సిన అనుకున్న వాళ్ళ కోసం చర్చి డోర్ దగ్గర ఒక పాస్టర్ గారు ఉంటారు. హల్లెలూయా. ఆయన దగ్గర సంస్కారాధన కూడా ఉంటుంది. తొందరగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చేస్తారు, తీసుకుని వెళ్ళిపోవచ్చు. నాకు అది భయాన్ని వేసింది. నాకు అనిపించింది, దేవుని మందిరంలో ఈ వైఖరి సరైంది కాదు. నీకు నచ్చినట్టు వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు నీకు ఇచ్చి పంపించేసేదా మంచి వైఖరా? హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ ఫోన్ చేసి, అయ్యా ఇది అత్యవసరమైన పరిస్థితి అయితే, అయ్యా మీ పరిస్థితి అత్యవసరమని మాకు తెలియచేశారు కాబట్టి, హల్లెలూయా, తెలియచేశారు కాబట్టి, నాకు ముందుగా ఆ విషయం తెలియచేశారు కాబట్టి మీ కొరకు నేను అది ముందుగా మీకు అందించి ఏర్పాటు చేస్తానంటే, వద్దండి, అలా వద్దండి, దేవుని సంఘాలు అది బాగోదండి, అందరం ఒకే రూల్లో ఒకే విధానంలో వెళ్ళాలండి ఆ బ్రదర్ తిరిగి నాతో అన్నప్పుడు నేను ఎంత సంతోషపడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా బ్రతిమలాడతాను నేను, సమయానికి రండి, సమయానికి రండి. అది మీరు దేవునికి ఇచ్చే రెస్పెక్ట్ అని 100 సార్లు చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నాను. మీరు టయానికి రావడం అది దేవుడికి మీరు ఇచ్చే రెస్పెక్ట్, దైవజనుడికి కాదు. అన్న 8:30 కష్టమవుతుందని అంటే ఒక్క మాట చెప్పండి, 9 గంటలకు ఆరాధన మారుస్తాను నేను. అమ్మరు అప్పుడెప్పుడు ముగిస్తారండి? అప్పుడు 11:30కే ముగిస్తాను. హల్లెలూయా. మంచిగా మాట చెప్తా, హల్లెలూయా. కొంచెం కటువుగా మాట్లాడినట్టు అనిపిస్తే మన్నించి మన చేతులు జోడిస్తున్నాను. దేవుని సన్నిధిలో, దేవుని మందిరం పట్ల, వాక్యం పట్ల, ఆరాధన పట్ల, ఇక్కడ జరుగుతున్న పరిచర్య పట్ల నీకు రెస్పెక్ట్ లేకపోతే నీకు రెస్పెక్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళిపో. నీ ప్రాణాన్ని చంపుకొని, నీ మనసును చంపుకొని, కర్మరా బాబు ఏంటి తప్పదు అన్నట్టు రావద్దు. అలా వచ్చి పాడు చేసుకోకు. దూరమైనా పర్లేదు, నీకు ఎక్కడ మంచిగా ఆరోగ్యంగా ఆత్మీయంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా మాటలు కష్టంగా ఉన్నప్పటికీ తప్పదు. ఆమేన్. సంఘ నియమానికి కానీ దేవుని వాక్యానికి కానీ వ్యతిరేకంగా నేను మాట్లాడలేదని నేను ఎరుగుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినబడుతుందండి బ్రదర్? వినబడుతుంది వాక్యం? థ్యాంక్ యూ. వినబడకపోతే మీరు చెయ్యొద్దండి, మీరు ఒక్కరు మిగిలిపోవడం నాకు ఇష్టం లే. హల్లెలూయా. సో అసలు ఈ సందర్భంలోకి మధ్యలో తీసుకొచ్చాను అన్నట్టుగా అనిపిస్తే నన్ను క్షమించండి. దేవుని సన్నిధి పట్ల, దేవుని సన్నిధిలో వాక్యం పట్ల, సంస్కార ఆరాధన పట్ల, ఆమెన్, ఆరాధన పట్ల, పాటల పట్ల, ఆమెన్, మనం మంచి వైఖరిని కలిగి ఉండాలి. ఎన్నిసార్లు ఆ కీబోర్డ్ దగ్గర చేతులేసి నేను ఏడ్చానో, ఈ సంగీతం, ఈ స్వరార్చన మీకు అంగీకారంగా ఉండాలి ప్రభు అని పాడుతున్న ప్రతిసారి ఎన్నిసార్లు పాటలో ఆయనను స్మరించుకుంటూ, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఎదురుగా నిలబడినట్టుగా నేను అనుకుంటూ, ఎన్నిసార్లు ఆయన వైపు చూస్తూ నేను పాడుకున్నాను. కొన్నిసార్లు పాడుతున్నప్పుడు నేను ఆయన కళ్ళలోకి చూస్తున్నట్టు, ఆయన నా కళ్ళలోకి చూస్తున్నట్టు ఒక అద్భుతమైన అనుభూతిని పొందుకున్న సందర్భాలు నేను ఎరుగుదును. చిన్నపిల్లలు కూడా కొంతమందిని పేరు పెట్టడం కానీ, చిన్నపిల్లలు కొంతమంది గమనిస్తుండే ఎరుగుచు గమనిస్తూ ఉంటాను. ఏమిరా నీకు అంత కష్టమైంది? నీకు బ్రతుకునిచ్చినాడు దేవుడు కదా, నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, రక్తం గార్చాడు కదా. పనికిమాలిన లోక వ్యామోహాల కొరకు, లోక ఫ్రెండ్షిప్ల కొరకు ఎంత ఖర్చు పెడతావు, ఎంత దూరమైనా, ఎంత డబ్బైనా, ఎంత కష్టమైనా, ఏ రాత్రైనా నువ్వు కష్టపడతావు కదా రెక్కల ముక్కలు చేసుకొని. దేవుని సందులో ఎందుకు మంచిగా ఉండు? పిల్లలు, చిన్నపిల్లలు కూడా అడుగుతున్నాను నేను. ఐఎమ్ సారీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవుని మందిరంలో మన వైఖరి ఎందుకు బాగోలేదంటే దేవుని ఎడల మన వైఖరి
బాగోలేదు కాబట్టి. దేవుని ఎడల మన వైఖరి బాగుంటే దేవుని మందిరం పట్ల కూడా మన వైఖరి బాగుంటుంది. మీరు నన్ను ప్రేమిస్తే నా ఇంటిని కూడా ప్రేమిస్తారు. నా ఇంటికి రావడం మీకు ఇష్టమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించకపోతే నా ఇంటిని మీరు ప్రేమించలేరు. అదంతా అద్దాల మేడైనా కూడా. నువ్వు దేవునిని ప్రేమిస్తేనే దేవుని సన్నిధిని ప్రేమించగలవు. హల్లెలూయా. చాలు, ఎప్పుడు పోతామో తెలియదు. ఆయన రాకడెప్పుడో, కొద్ది కట్టుగా ఉన్న ఈ మాట మరణించండి, ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. ఉన్నట్టుండి పెట్టలాగా ఎగిరిపోతున్నారు, పాడుతూ పాడుతూ ఆగిపోతున్నారు, ఆడుతూ పాడుతూ ఆగిపోతున్నారు, రోడ్డు మీద వెళ్తూ గుండె ఆగిపోతుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరు గుండెలు వీక్ అయిపోయినది, ఎప్పుడు ఆగిపోతున్నా ఎవరికీ తెలియదు. మరి ఇంకెప్పుడు వస్తావు టయానికి? ఇంకెప్పుడు భయపడతాం దేవునికి? ఇప్పుడే బతుకు తెల్లారిపోయింది. చాలా దాదాపు ఒక 50-60 సంవత్సరాలు ఎంతో వచ్చేసింది కొంతమందికి. బాగున్నంతకాలం నీ డ్యూటీ, బాగున్నంతకాలం నీ పని, నీ వృత్తి, నీ వ్యాపారం, నీ కుటుంబం. ఇప్పుడు బాగోలేదు కాబట్టి మరి ఏడు చేస్తామంటే టయానికి వస్తే కూర్చోలేము. చెప్పాను కదా, మళ్ళీ ఏదో దేవుని కోసం ఏదో మన ఘనకార్యం చేసినట్లు. ఒక సహోదరుని అడిగాను, ఇలాగే రావచ్చు కదా, వచ్చి కూర్చోవచ్చు కదా అంటే, అంతసేపు కూర్చోలేను. అప్పుడప్పుడు కృపమ్మ గారు ఏమనుకోకమ్మా, హల్లెలూయా, వారి భర్త గారిని అడుగుతుంటాను, వచ్చి కూర్చోవచ్చు కదండి. అంతసేపు నేను కూర్చోలేనండి. నా హృదయం ఎంత బ్రద్దలవుతుందో అది కృపమ్మ గారు తెలియకపోవచ్చు, కానీ నా హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవునికి తెలుసు నేను ఎంత కొమిలిపోతానో. ఎన్నిసార్లు ఏడ్చాను బ్రవ్వా. ఈ బ్రదర్ అనేకమైన చోట్ల రోజులు కూర్చొని గడిపిన సందర్భాలు, ఆ వృత్తి కానీ, ఆ పని కానీ, మరి ఏదైనా కానీ, మీ సందులో కూర్చోలేనని ఆగిపోతే అది మేము పెట్టుకున్న పేరుకు కానీ, మేము విరిగిన విధానానికి కానీ ఎంత బాధకరమని చాలాసార్లు ఏడ్చానమ్మా. ఒకవేళ ఇప్పుడు ఇది ప్రస్తావించడం మీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. బలమంతా లోకం కొరకు ఖర్చు పెట్టేసి ఇప్పుడు బలం లేదంటే ఏంటి కూర్చోడానికి? ఏదో సువార్తలు అలిసిపోయినట్టు. అరే, ప్రాణత్యాగాలు చేసి కుటుంబాలు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, సంపదలు కోల్పోయి, శరీరాన్ని కోల్పోయి, కళ్ళు పీకేసిన, ఒళ్ళు కాల్చేసిన, తగలబెట్టేసిన, సింహాల ఆహారంగా వేసేసిన, అరే ప్రాణత్యాగం చేసి దేవుని కొరకు అమూల్యమైన సేవ చేసిన భక్తుల ముందు మన బతుకు ఏమాత్రం అర్రా? అలాంటి వాళ్ళు, ఆ మహనీయుల గురించి, వారి త్యాగాల గురించి, వారి హతసాక్షులైన విధానం, వారు చేసిన సేవ గురించి వింటూ ఉంటుంటే ఎన్నిసార్లు నేను అసహించుకున్నాను దేవుని సన్నిధిలో. నాది ఒక బతికేనా? నేను ఒక సేవకుడినేనా? నేను చేసేది ఒక సేవేనా? ఏం బ్రతుకు అని. సారీ, కొద్దిగా పక్కకు వచ్చి మాట్లాడినట్టు అనిపిస్తే సందర్భంలోంచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బతుకున్నాం కదా, డ్యూటీ గుర్తొస్తుంది, బతుకున్నాం కదా, వ్యాపారం గుర్తొస్తుంది, బతుకున్నాం కదా, ఆ పనులు ఈ పనులు గుర్తొస్తున్నాయి. అప్పుడు నువ్వు డ్యూటీ ఏమవ్వాలి? నేను ఏమంటాను అనుకోకండి, జరగరాంది ఏదైనా జరిగితే నీ కుటుంబం ఏమో కావాలి, నీ అప్పులేం కావాలి, అప్పుడు పిల్లలు, అమ్మో పిల్లలు అండి, చదువులండి, మరి అప్పుడు కాళ్ళు ఎరగొట్టే మూల కూర్చోబెడితేనో, ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు పిల్లలు, అప్పుడు కుటుంబం, అప్పుడు అప్పులు, వడ్డీలు, మరి ఏమవుతాయి ఇవన్నీ? అప్పుడు కైసరిది కైసరికి ఇవ్వాలి, దేవునిది దేవునికి మనము ఇవ్వగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు పరిస్థితి వేరు. ఇప్పుడు చెల్లయ్యమ్మ కనుక ముందంటే తన పరిస్థితి వేరు. ఇంటి దగ్గర ఆ తల్లి విషయంలో తన బాధ్యత కాబట్టి అది కష్టం, అయినా పాపం ఇబ్బంది పడి వస్తూ ఉంది. అరే ఉదయం రాలేకపోతే సాయంకాలం అన్న రండి అంతే తప్ప నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎంత బ్రతిమలాడుకుంటా. దేనికోసం అమ్మా? కానుకల కోసమా? 100,000 వచ్చేదా కానుకలు? ఆన్లైన్లో ఉన్నాను కాదు, ఇబ్బంది పడి మాడుతున్నాం, కానీ మన దగ్గర ఇక్కడికి వచ్చేటువంటి ఆ కానుకలు ఇప్పుడు నేను ఉంటున్న ఇంటి అద్దెకి సరిపోవట్లే. నిజం చెప్తున్నాను నేను.
సరే అసలు దాని గురించి నా పట్టింపు లేదు, నన్ను పోషిస్తున్న దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా చేయి చాపే పరిస్థితి నా బ్రతుకులో రానివ్వలేదు. నన్ను, నా పిల్లల్ని నా దేవుడు పోషించగలడనే గొప్ప నమ్మకం నాకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నేను దీవిస్తున్నాను. ప్రభు అక్కడ ఆలస్యం అయితే నా పిల్లలు 100 మందిని పోషించేవారిగా దేవుడు వారిని ఆశీర్వదించాలని తండ్రిగా 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 నేను వారి మీద దీవిని వచ్చి నన్ను విడుదల చేస్తున్నాను. నేను మన మహిమ కలుగును కాక. అలా నాకు కొదువైనందుకు ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ అరే మన దేవుని అట్లా మన వైఖరి ఎలా ఉంటుంది? ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, దేవునికి ఇచ్చే దాంట్లో కూడా మన వైఖరి బాగోదు. 5 రూపాయలు 10 రూపాయలు ఏది తక్కువగా ఉంటుందో దాన్ని ఎంచి తీసుకొచ్చిస్తాం, దేవునికి ఇస్తాం. దేవునికి ఇచ్చేటప్పుడు చాలా తక్కువ ఉండాలి మనకి. డబ్బులున్నా మీటింగులు పెడితే ముందుకు రాలేం, దేవుని కొరకు ఖర్చు పెట్టలేం. ఇచ్చే విషయంలో కూడా మన వైఖరి బాగోట్లా. సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సారీ, హల్లెలూయా. సద్దుగా దేవుని యొక్క వాక్యం విందాం. ఆమె ఇక్కడ 3 వ్యక్తుల మీద వారు తిరగబడ్డారు. ఆమె 4ది కలిపి చెప్పాను. మొట్టమొదటిది దేవుని సన్నిధి ఎడల వారి వైఖరి దేవుని ఎడల వారి వైఖరి బాగోలేదు, దేవుని సన్నిధి ఎడల వారి వైఖరి బాగోలేదని మాట్లాడుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిగా చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి ఎడల వారి వైఖరి బాగుంటే ప్రత్యక్ష గుడారం ఎదుటనే దూడను ఎందుకు తయారు చేస్తారు వాళ్ళు? సరే, దాన్ని పక్కన పెడదాం, మళ్ళీ అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఈరోజు. దైవ జనుని పట్ల వారి వైఖరి బాగోలేదు, సంఘం పట్ల కూడా వారి వైఖరి బాగోలేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దైవ జనుని పట్ల, సంఘం పట్ల నీ వైఖరి ఎలా ఉంది? ఎలా ఉంది అనేది 2 మాటలు చెప్పిన తర్వాత ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందో గబగబా మీకు తెలియచేసి నేను ముగింపులోకి వస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందుకో సమయం చాలా వేగంగా పరిగెడుతుంది, శ్రద్ధగా వింటారు కదా. ఆమేన్. చాలామందికి ఏమన్నా అనుకోండి, నేను గౌరవాన్ని కోరుకుంటున్నాను, నేను గర్విష్ఠుని అయిపోయినని నా మీద ఒక ట్యాగ్ వేసినా పర్వాలేదు. నేను చెప్తాను, దైవజనుని పట్ల, తల్లిని తండ్రిని సమస్తాన్ని అన్నిటిని విడిచిపెట్టి ఏమీ లేని ఈ పల్లెటూరులోనికి వచ్చి ఇక్కడున్న అనేకమైన పరిస్థితులను, ఇబ్బందులను, చీకటి ప్రభావాలను ఎదుర్కొని ఆఖరికి 12 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకును కోల్పోయి, దానికి ముందు పుట్టిన కుమార్తెను 6 నెలల గర్భంలోనే కుమార్తెని కోల్పోయి, హల్లెలూయా, అనేకమైన పరిస్థితులు అనుభవిస్తూ ఈనాడు బయటికి వెళ్ళాల్సి వచ్చిందంటే కేవలం దైవజనుల మాటని గౌరవించాలనే అభిప్రాయంతో తప్ప ఎంత త్వరగా వస్తామా లోపలికి అన్ని ప్రార్థనలకు మళ్ళీ ఉంటామని ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. దేని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలాంటి దైవజనుని పట్ల మీ వైఖరి ఎలా ఉంటుంది? ప్రేమించగలుగుతున్నావా దైవజనుడిని? గౌరవించగలుగుతున్నారా? కొంతమంది గౌరవిస్తారు కానీ ప్రేమించరు, కొంతమంది ప్రేమిస్తారు కానీ గౌరవించరు. అది ఉంటే ఇది ఉంటుంది కదా అని అనుకోవద్దు. కొంతమందికి గౌరవం అందరితో పాటు. హల్లెలూయా. దేవుని ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళిన తర్వాత నేను ఆ సహోదరుని నేను పిలిచే సమయంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క సత్యమని నాతో చేయం తెలియచేశారంటే, అలా కాసేపు అక్కడ కూర్చోండి పాస్టర్ గారు, ఆ చెట్టు కింద అలా కూర్చోండి, భోంచేస్తున్నారు, భోంచేసి మీ దగ్గరికి వస్తారంట అని చెప్పాను. హల్లెలూయా. నేను క్రాస్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు టీవీ ఆన్లో ఉంది, టీవీలో ప్రోగ్రాం వస్తుంది. అక్కడ హ్యాపీగా ఒక కాలు చాపుకొని ఒక ప్లేట్ ఒళ్ళో పెట్టుకొని ఆయన హ్యాపీగా భోజనం చేస్తున్నారు. దైవజనుడు వచ్చారని సంగతి తెలియచేయగానే వస్తున్నాను, ఉండమను, కూర్చోమని అక్కడ అన్నారు. సరే, నాకు వినపడింది ఆ మాట. నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. కాసేపు పోయిన తర్వాత, హల్లెలూయా, వాళ్ళు పని చేసే చోట ఎవరో నాకు తెలీదు, ఒక సూపర్వైజరో ఎవరో, ఒక 20 మందికి 30 మందికి లేదా ఒక 50 మందికి హెడ్గా ఉండే ఒక ఆయన గేటు దగ్గర నిలబడి తలుపు కొట్టారు. హల్లెలూయా. కొట్టగానే తన సత్యమని వెళ్ళి పలానా వ్యక్తి వచ్చారని తెలియచేశారు. నాకు వేదన కలిగింది, అందుకే చెప్తున్నాను నేను. తెలియచేస్తే అంత భోంచేస్తున్న వ్యక్తి గబగబా చేయి కడిగేసుకొని, సింక్ దగ్గర చేయి కడిగేసుకొని తువాల్తో తుడుచుకుంటూ గబగబా దాన్ని వేసుకొని చేతులు కట్టుకొని, సార్ చెప్పండి సార్, అలాగే సార్, అలాగే సార్, ఇదిగో సార్ 10 నిమిషాల్లో మీరు వెళ్ళండి సార్, మీరు అక్కడికి వెళ్ళిపోయేలోపు నేను అక్కడ ఉంటాను, 2 ముద్దలు గబగబా తినేస్తాను, అయిపోయింది. ఆ 2 ముద్దలు గబగబా తినేసి వచ్చి నా దగ్గరికి వచ్చి, అర్జెంట్ పని ఉంది సార్, నేను వెళ్తున్నాను, ఏమైనా అర్జెంటా?
లేదంటే సార్ తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను, తర్వాత నేను మాట్లాడతాను అని ఆ మనిషి వెళ్ళిపోతే నా మనసుకు అది ఎంత కష్టం అనిపించిందో. మీరేమని అనుకోండి, దైవజనులు జఫనీ శాస్త్రి గారు రెగ్యులర్గా మాట్లాడే ఒక మాట, ఆయన కదా మీలో చాలామందికి ఆయన అంటే రెస్పెక్ట్ కాబట్టి పెద్దగా కోపడరేమో. ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? దైవజనుడా, సంఘాన్ని నువ్వెంతైనా ప్రేమించు, కానీ ఏదో ఒక రోజున నువ్వు ఒంటరివాడిగా మిగులుతావు. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కులం, వారి అభిప్రాయాలతో నువ్వెంత ప్రేమించినా, నువ్వెంత గౌరవించినా, అది బ్రదర్, ఇది బ్రదర్, అది సిస్టర్, ఇది సిస్టర్ అని మీరు ఎంత గౌరవంగా మాట్లాడినా నీ ఎడల వారి వైఖరి బాగోదు. నేను అనుభవించి చెప్తున్నాను అన్నాడు దైవజనుడు. రీసెంట్గానే, మీరు నమ్ముతారు లేదు, నా ప్రభు సాక్ష్యం, రీసెంట్గానే ఐఎఫ్జేలో వాళ్ళ చర్చిలోకి నేను వెళ్ళినప్పుడు, హల్లెలూయా, నాకు 5 నిమిషాలు మాట్లాడే అవకాశం దైవజనుడు ఇచ్చాడు. ఆయన కూర్చుంటే ఆయన పక్కన నిలబడి మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చారు. వణికిపోయాను నేను, అంత అభిషేకం ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ సమయంలో కూడా ఆయన వాక్యం చెప్తూ అన్నారు, నా మాట వినండి, సంఘంలో పరిస్థితులు మారుతాయి, నువ్వు ఒంటరివాడిగా మిగులుతావు అని. 30 లక్షల మంది మోషే పక్షాన నిలబడింది ముగ్గురే, అహరోను, కాలేబు, యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. నాలాంటి చేతగాని దైవజనుడు కాదండి ఆయన. వారి కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. 80 సంవత్సరాల వయసులో వారితో పాటు అరణ్య మార్గంలో పడిపోయినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత వయసు మాట్లాడాలి సార్? ఎంత వయసు? 80 సంవత్సరాల వయసులో అరణ్యంలో వారితో పాటు నడిచాడు, సముద్రంలో వారితో పాటు నడిచాడు, పగలు రాత్రి మగలు నడిచాడు. వారికి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే ప్రజలకు దేవునికి మధ్యలో పక్షాన్ని నిలబడి 3 మార్లు 120 రోజులు సీనాయి పర్వతం మీద ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా వారి కొరకు ప్రార్థన చేసిన దైవజనుడు. అలాంటి దైవజనుడి మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు. నేనైనా పనికిమాలోనేమో, దేనికి ఉపయోగపడినేమో, ఏదో ఇలాంటి 4 మాటలు చెప్పడం తప్ప, నమ్మకస్తుడని దేవుని చేత సాక్ష్యం పొందిన దైవజనుడి మీదే వాడు తిరుగుబాటు చేస్తే నేనే మాత్రం. కానీ ఒక్క ముచ్చట చెప్తా, ఒక్క మాట చెప్తాను, ఇది గుర్తుపెట్టుకో. దైవజనుడు ఎట్టివాడైనప్పటికి కూడా, అతను నిన్ను గాయపెట్టినా, నిన్ను బాధ పెట్టినా, అతని గనక నీవు గౌరవించడం నేర్చుకుంటే నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు, నీ సంతానాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు, నీకు ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దైవజనుడిగా చెప్తున్నాను, లేఖనానుసారంగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆత్మ అతనిని విడిచిపోగా యెహోవా సన్నిధి నుంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలు మీదికి దిగి వచ్చింది. మనోడు అనగా దావీదు పాడితేనే ఆ దురాత్మ పోయేది. అట్టి వాడు తన ప్రాణమునకు ఆయాసమును కలిగించి అరణ్యములో తన ఒంటరివాడుగా తిరిగి, తనను, అమ్మ వినండి, తనతో ఉన్నవారు కూడా తిండి లేక, నిద్ర లేక, రాత్రి మొగళ్ళు ఆ అరణ్యంలో పాలైపోవడానికి కారకుడైనటువంటి సౌలు ప్రాణము తన చేతికి దొరికితే, అభిషేకింపబడిన వారిని నేను ముట్టనని చెప్పినటువంటి దావీదు ఆ గుహ కొండ మీదకి వెళ్ళిపోయి రాయి మీద నిలబడి, నా తండ్రి, నా తండ్రి, ఎవరిని నువ్వు తరుముతున్నావయ్యా? ఇశ్రాయేలుకు రాజువు కదా నీవు. చచ్చిన కుక్కని, మెన్నిల్లుని నన్ను తరుముటకు ఈ అరణ్యం పాలపడానికి నీకేమి కర్మ నాయనా అని ఆ దైవజనుని బట్టి, తన మీద అభిషేకాన్ని బట్టి, అనగా దేవుడే విడిచిపెట్టి దురాత్మ దిగి వచ్చిన ఆ దైవజనుని దావీదు గౌరవిస్తుంటే, ఆకాశమందును చూచుచున్న దేవుడు దావీదును దీవించి తన కుమారుడైన యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా ఉండే అర్హతను, భాగ్యాన్ని, కృపను దేవుడు అనుగ్రహించలేదా? నీ వెరిగిన జిర్మయా లాంటి దైవజనుడు నేను కాదు, ఆయన పాదాలు కడగడానికి నేను సరిపోను. నీ వెరిగిన షాలేం రాజన్న లాంటి దైవజనుడు నేను కాదు, వారి పాదాలు కడగడానికి నేను సరిపోను. నువ్వు వెరిగిన ప్రవీణ్ కుమార్ అయ్యగారు లాంటి వాళ్ళు కాదు, నేను వారి పాదాలు కడగడం నేను సరిపోను. ఎంఏ పాల్ గారు లాంటి వారిని కాదు, ఆయన పాదాలు కడగడం నేను సరిపోను. సాల్మన్ రాజు గారు లాంటి వాడిని కాదు, ఆయన పాదాలు నేను కడిగిస్తాడు సరిపోను. నాన్నగారు లాంటి వాడిని కాదు, ఆయన పాదాలు కడగడానికి నేను సరిపోను. కానీ నేను కూడా దైవజనుడినే, నన్ను పిలిచింది కూడా దేవుడే, నన్ను కోరుకున్నది కూడా దేవుడే, నన్ను ఏర్పాటు చేసుకుంది దేవుడే, నా స్థితిగతులు ఎరిగిన దేవుడే ముందుగానే. హల్లెలూయా. నా చిన్నతనంలోనే మా దైవజనునికి, మా ఆత్మీయ తండ్రికి ఒక కళను చూపించి, ఆ కళలో ఈ ఇంటిలోంచి 6 దైవజనులు నేను
లేవనెత్తుతున్నానని ముందుగా చూపించి ఈ కుటుంబాన్ని యాజక కుటుంబముగా నేను ఏర్పాటు చేసుకున్నానని, నాకు ఊహ రాకముందే, నేను రక్షింపబడకముందే మమ్మల్ని గురించి దైవజనుడికి, మా ఇంటి వారికి, దైవజనుడికి తెలియచేసి తన ఉన్నతమైన కృపచేత పిలవబడిన వాణ్ణి. బతుకు తెరువు కోసమో, మెతుకుల కోసమో సంచి పట్టుకొని సేవకు వచ్చిన టైపు కాదు. ఇక్కడ గౌరవించడం నేర్చుకో. దేవుడు నిన్ను, నీ సంతానాన్ని హెచ్చిస్తాడు. నాకు గౌరవం తక్కువైందని ఈ మాటలు చెబుతున్నానని నువ్వు ఒకవేళ ఏ ట్యాగ్ వేసినా పర్వాలే, ఏ మాట మాట్లాడినా పర్లేదు, పళ్ళు విరుచుకున్నా, పెదవి విరుచుకున్నా, అసహించుకున్నా పర్వాలేదు, చెప్పాల్సింది నిర్భయముగా నేను చెబుతూ ఉన్నాను. నువ్వు పాస్టర్ గారు అని పిలిచినా పర్లా, అన్నయ్య అని పిలిచినా పర్లా, పేరు పెట్టి పిలిచినా పర్లా, కానీ దేవునిని బట్టి బైబిల్లో ఏముంది తెలుసా? హల్లెలూయా. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడని. దైవజనుడని నీవు దైవజనుని చేర్చుకుంటే దైవజనుని ఫలాన్ని నీవు, నీ సంతానం, నీ కుటుంబం అనుభవించుద్ది. పరుని దాసుని తీర్పు తీర్చుటకు నీవెవరివి? రోమలు అంటున్నాడు, నీవెవరివి? అతడు నిలుచుండుటైనను, అతను పడి ఉండుటైనను అది తన సొంత యజమానుని పని. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిమంతుడని రాయబడి లేదా? ఒక ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే దైవజనువాడు ఎప్పుడు గొప్పవాడే. నువ్వేమనుకున్నా నేనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి దైవజనుడు, సంఘం 10 మందే కావచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు. అలాంటి సంఘాలకు నేను వెళ్ళాను. 10 రూపాయలు కూడేసి కానుకిస్తూ ఉంటే నా దగ్గర నిలబడి, సారీ అయ్య గారు మేము ఎక్కువ ఇచ్చుకోలేము. ఒకరోజు ఒక దైవజనుడు మాట్లాడి చెప్పాను కదా, అయ్యా పెద్ద పెద్ద దైవజనులు పిలాలని ఉంటుంది, కానీ వాడికి ఇచ్చుకునే అంత కానుక మా దగ్గర లేదు, అందుకని మాలాంటి వాళ్ళ కోసం మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేశాడు సార్ అంటే గుండె పగిలిపోయింది కనకరాజు గారు. నాకు వాళ్ళ కాలు మీద పడి ఏడవాలనిపించింది. 10 మంది సంఘం అండి. మీటింగ్కి వెళ్తే వాక్యం చెప్పడానికి 10 మంది వచ్చారు. 10 మంది ఉన్నారు సార్, మీరు 100 మంది 1000 మంది ముందు నిలబడతారు, దయచేసి అలా అనొద్దయ్యా అని. ఆ 10 మందికే 2 గంటలు 3 గంటలు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వాక్యం చెప్పాను. తిరిగి వచ్చేటప్పుడు కానుకిస్తుంటే నేను మరలా దేవుడు నాకు ఇచ్చింది, నాది అని చెప్పలేను కానీ నాకు ఇచ్చిన దాంట్లో చేతులు పెట్టి, అయ్యా ఈ భోజనాన్ని ఖర్చుకి దీన్ని ఉపయోగించండి, మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, కానుక ఇవ్వాలని ఎప్పుడు అనుకోవద్దు, మీరు రూపాయి ఇచ్చినా తీసుకొని వెళ్తాను సార్ అని నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. నాకు అభిమానం దైవజనులు అంటే. హల్లెలూయా. దైవజనుడు నీకు ఎదురుపడినప్పుడు కానీ, దైవజనుడి ఇంటికి నీ వెళ్ళినప్పుడు కానీ, దైవజనుడు నీ ఇంటికి వచ్చినప్పుడు కానీ జాగ్రత్త సుమా. మర్యాద తక్కువ చేయకు, గౌరవం తక్కువ చేయకు. నువ్వు ప్రేమించు, దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అన్నాడు కదా, మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుంటున్నాడు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దైవజనుని పట్ల వారి వైఖరి బాగోలేదు. వారికి కష్టం కలిగింది, వారికి బాధ కలిగింది, వారికి ఇబ్బంది కలిగింది. పోనీ ఏంటండి దైవజనులందరూ పరిపూర్ణులా? హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఏ ఒక్కరు పరిపూర్ణులు కాదు. హల్లెలూయా. 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 నాలో ప్రతికూలతలు, బలహీనతలు లేవా? నిశ్చయంగా ఉన్నాయి. పరిపూర్ణము కాలేదు, పరిపూర్ణలు మగుటకు సాగిపోతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మీకన్నా 200 తీర్పు ఉంది దేవుని దాసులకి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గట్టిచేద్దాం హల్లెలూయా. నీ చెవుకి వినబడే దాన్ని బట్టి, నీ కంటికి కనబడే దాన్ని బట్టి ఎప్పుడు కూడా దైవజనునికి తీర్పు తీర్చొద్దు. చేతనైతే దేవుని సందులో ప్రార్థన చేయి. ఆమేన్. హల్లెలూయా. 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 ఎవరైనప్పటికి కూడా మన ఊరిలో దైవజనులుగా 100 మంది ఉన్నారు. వారి పట్ల కూడా సరైన గౌరవాన్ని కలిగి ఉంటాం.
చేతులు జోడించి వందనాలు చెప్పు. హల్లెలూయా. దానివల్ల నువ్వేం తగ్గిపోవు. వాళ్ళు సరైన వాళ్ళే కాదనేది నీకు అనవసరం. పిలిచిన దేవుడు ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన ఇష్టం. అది పిలిచింది. అందుకే అన్నాను కదా, అది తన సొంత యజమానుని పని. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిమంతుడని అన్ని పత్రికల కంటే గొప్ప పత్రిక రోమా పత్రిక. ఆ పత్రికలో రాయించాడు ఈ మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే, ఇంటికి వెళ్ళి కూర్చుంటే తినేసి వస్తానని చెప్పి తింటున్నంతసేపు టీవీ కూర్చొని నవ్వుకుంటూ తినేసి దైవజనుడు వచ్చి కూర్చుంటే నువ్వు రాలేకపోతివి. హల్లెలూయా. మీ కాంట్రాక్టరో మీ సూపర్వైజర్ ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చాడని గబగబా చేయి కడుక్కొని వచ్చి సార్ 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 అని అన్నావు. హల్లెలూయా. మరి ఈయనెవరు? అక్కడ కూర్చున్నది ఎవరు? నీకు గౌరవించడం చేత కాలేదేమో, కానీ అతడు ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రి కంటే, కోటీశ్వరుల కంటే, ధనవంతుల కంటే అందరికంటే ఉన్నతమైన వాడు. అతడు దేవునికి, నీ పరలోకానికి, నీకు మధ్యలో ప్రతినిధిగా దేవుని చేత నియమించబడ్డాడు. ఈరోజు 4 గంటలకి నా పెద్ద కొడుకు నన్ను లేపేశాడు. 4 గంటలకి మంచం మీద కూర్చొని వాడిని ఎత్తుకొని ఏడుస్తున్నాను దేవుని సన్నిధిలో, ప్రార్థిస్తున్నాను దేవుని సన్నిధిలో. అయ్యా, ఒక ఆదివారం గడిచిపోయింది అన్నట్టుగా ఈరోజు ఆదివారం వచ్చింది, గబగబా వెళ్ళాలి, నీ సన్నిధిలో కాసేపు కూర్చొని వచ్చేయాలని కోరుకోవట్లేదు. దేవా, మీ శక్తిని, మీ ప్రభావాన్ని, మీ సన్నిధిని నేను ప్రజలందరూ అనుభవించాలి ప్రభువా. కృప దయచేయవా, కనికరించువా అని, వారితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నీ దాసునికి సహాయం చేయి ప్రభువా అని ఆయన సన్నిధిలో ఏడ్చుకొని ప్రార్థన చేసి వచ్చి మీ ఎదురుగా నిలబడుతున్నాను నేను. నీకే ఉపయోగం ఉన్నా లేకపోయినా, బతుకంత అన్యాయమైనా, నీకు నచ్చిన ఒక ప్రధానమంత్రినో, నీకు నచ్చిన ముఖ్యమంత్రినో, నీకు నచ్చిన ఎమ్మెల్యేనో, నీకు నచ్చినటువంటి ఎంపీనో ఎంత గౌరవించేస్తావో, ఆయన గురించి ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళు రాలిపోతే ఆయన గురించి అన్నాడు, మీ బతికి ఎంత, మీ పార్టీ వాడు ఏం చేశాడు, అలా ఆడేం చేశాడు, ఇల్లు ఏం చేశాడు అని నోరింత చేసుకొని మాట్లాడతావు. అదే నీ సేవకుడి గురించి ఎవడైనా ఒకడు మాట్లాడుతూ ఉంటే గొడవాడమని నా ఉద్దేశం కాదు, కానీ అవునా నాకు తెలియదే, ఇది ఎప్పటి నుంచి ఎవరికైనా బాధగా ఉంటే క్షమించండి. ఒక్క స్టేట్మెంట్. హల్లెలూయా. దైవజనుని పట్ల నీ వైఖరిని దేవుడు గమనిస్తున్నాడు. నేను చెప్పిన దైవజనులు ఏ ఒక్కరికంటే కూడా నేను యోగ్యుడి కాదమ్మా, వారి పాదాలు పట్టుకొని నేను సరిపోను. వారు చేస్తున్న పరిచర్య ముందు నేను చేసే ఈ పరిచర్య ఎన్నికైంది కానే కాదు. కానీ ఈ గ్రామాన్ని ప్రేమించి కూడా దేవుడు ఈ ప్రతికూలతలో ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక సేవకుడిని ఇచ్చాడు, ఒక పరిచర్ని ఇచ్చాడు. ఇక్కడ పరిచర్య ఉండకూడదని, సేవకుడు ఉండకూడదని మనుషులు కానీ, ఈ ఊరిలో శక్తులు కానీ ఎంత ప్రయత్నం చేశాయో, ఎన్ని పరిస్థితుల్ని కలగబెట్టాయో. కానీ వాటన్నిటి మధ్యలో మీ కొరకు మీకు వాక్యం చెప్పి దేవుళ్ళు పెంచడానికి గుండెల్లో భారం కలిగిన ఒక సేవకుడిని దేవుడు పెట్టాడమ్మా. మీరు అనుకునే సేవకులు కొన్ని అర్హతలు వాడికి లేకపోవచ్చు, వారందరికంటే అత్యల్పుడు కావచ్చు, కానీ ఆ సేవకుడు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడని, దేవుని చేత ఎన్నుకొనబడ్డాడని, నీ మేలు కొరకు దేవుడు నియమించాడని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేనేం కోరుకున్నానో చెప్పనా మీకు ఒక మాట. నిజంగా దేవుడు నాతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పలానా ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు చెప్తే తప్ప ఆయన రాకడ ఆలస్యమైతే నా సమాధి కూడా ఈ ఊర్లోనే ఉండాలని కోరుకున్నాను. దీనికి నా ప్రభువు సాక్ష్యం. నీ కొడుకనో, నీ మనవడనో, నీ ఇంట్లో తమ్ముడనో అన్నో పని అంత పెద్ద త్యాగబంధం ఇవ్వలేకపోయినా దేవుడు మా కొరకు ఏర్పాటు చేసిన ఒక దేవుని సేవకుడిని. హల్లెలూయా. 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 గట్టి చెప్తారా? నీ జీవితంలో ఆశీర్వదించాలనుకున్నప్పుడు
దేవుడు డైరెక్ట్గా వర్క్ చేయడు, దేవుడు తన సేవకుల్ని పంపిస్తాడు. సౌలు గుడ్డోడైపోయాడు ప్రభు దర్శనం వచ్చినప్పుడు, అంటే పౌలు, అప్పటికి ఇంకా పౌలు అవ్వలేదు కదా. దైవజంతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. అతను అనేక మంది హింసించి బాధ పెట్టినవాడు ప్రభా, ఆయన దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేసేది ఏంటి? నా నామము నిమిత్తము అతడు అనేకమైన శ్రమలు అనుభవించాల్సి ఉంది, అనేకులు ఎదుట నిలబడాల్సి ఉంది, నువ్వు పోయి ప్రార్థన చేయి. ఆమేన్. దైవజనుడు అవసరం పడింది. ఇక్కడికి దేని స్తోత్రం చేద్దాము. కొర్నేలి గొప్ప భక్తిపరుడు, కానీ తన ఇంట్లో వాక్యం చెప్పి తను ఆశీర్వదించడానికి ఒక దైవజనుడు అవసరం పడింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో దేవుడు దైవజనులను ఆధారం చేసుకున్నాడు. దావీదుని అభిషేకించడానికి ఒక దైవజనుడు కావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తన దాసుల మీద ఆధారపడి తన కార్యాలను దేవుడు జరిగించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇంకా పావుగంట టైం మాత్రమే ఉంది, చెప్పగలంత చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. సార్, ఇక్కడ వారి వైఖరి ఎవరెవరి మీద బాగోలేదు? దేవుని మీద వారి వైఖరి బాగోలేదు, దైవజనుని మీద వారి వైఖరి బాగోలేదు, తోటి సంఘస్థులు అనగా యెహోషువ, కాలేబులు, వారితో సపోర్ట్గా నిలబడిన వారి ఫ్యామిలీ మీద కానీ వారి వైఖరి బాగోలేదు. రాళ్ళు కొట్టి అమ్మన వైపు చూడండి, రాళ్ళు కొట్టి చంపాలనుకున్నారంట. దైవజనుడు యెహోషువ, దైవజనులు అయినటువంటి మోషే, అహరోన్లు వారు సాష్టాంగపడ్డారు, అయినా వారి మనస్సు మారలేదు. ఈ సీన్ అంతటిని దేవుడు ఆకాశం నుంచి చూస్తూనే ఉన్నాడు. వారి బట్టలు చింపుకోవడం, వీరు సాష్టాంగపడడం, వారు రాళ్ళు రువ్వాలనుకోవడం ఇక తప్పదు. దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు చెప్పినప్పుడు నేను వినకపోతే దేవుడే దిగి రావాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి దేవుడు వచ్చినప్పుడు ప్రేమతో కనికరంతో రాడు, ఆయన మహా ఉగ్రుడై వచ్చినప్పుడు ఎవరు నిలబడలేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను మళ్ళీ రీసెంట్గా, ఇన్నిసార్లు చదివానని చెప్పడం ఇష్టం లేదు, రీసెంట్గా మళ్ళీ బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. ఆదికాండం చివరిలోకి వచ్చాను. ఈ అధ్యాయాలు చదువుతున్నాను, మనం చదువుకున్న అధ్యాయాలు నేను చదువుతున్నాను. ఏసేపు ఆ మాటలు పలుకుతున్నప్పుడు అబ్బా ఎన్నిసార్లు చదివాను, ఎంత మాధుర్యంగా అనిపించిందో. నాకు చిత్రం ఏంటో చెప్పనా, ఏసేపుకి పాస్టర్ గారు లేరు, ఏసేపుకి సంఘం లేదు, యూట్యూబ్ వాక్యాలు లేవు, జెర్మియా గారు లేరు, ప్రవీణయ్య గారు లేరు, షాలేమయ్య గారు లేరు, శామ్యూల్ జన్ గారు లేరు, హల్లెలూయా, బాలయ్య గారు లేరు. ఈ దైవజనులు లేడు, ఆయనకి సంఘం లేదు, ఉపదేశం లేదు, సహవాసం లేదు. పక్క నుండి వెన్ను తట్టి దేవుడి పక్షాన నిలబడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఏసేపా భయపడకు నాయనా అని ప్రవచనాలు చెప్పే సేవకులు లేరు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, ఒంటరి వాడే. చేతిలో బైబిల్ లేదు, పక్కన పాస్టర్ గారు లేరు, ఉండడానికి సంఘం లేదు, సహవాసం లేదు. కానీ ఏం మెచ్యూరిటీ ఉంది, ఏమి పరిపక్వత ఉంది, ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. 2 సంవత్సరాలు కరువు అయ్యింది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఇంకో 5 సంవత్సరాలు ఇంకా భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువులో ఆశ్చర్య రీతిగా మిమ్మల్ని పోషించుటకును, తన కోసము శేషముగా మీరు బ్రతికి ఉండుటకును మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు తప్ప మీరు నన్ను అమ్మివేయలేదు, మీరు నన్ను పంపించలేదు, మీరు దుఃఖంలో ఆయాసపరచుకోలేదు, మీరు బాధపడొద్దు అని చెప్పి తండ్రికి దూరం అయిపోయి, తమ్ముడికి దూరం అయిపోయి, అయిన వారికి దూరం అయిపోయి, ఆడుకున్న సెలయేళ్ళకి పొలంగట్లకు దూరం అయిపోయి, ఎక్కడో చీకటి గుంటలో పడవేయబడి, ఇష్మాయిల్కి అమ్మివేయబడి, పొతిఫర్ ఇంటికి వెళ్ళి భయంకర గొడ్డి చాకిరి చేసి నమ్మకంగా పనిచేస్తే వ్యభిచారాన్ని ముద్రపడి అక్కడి నుంచి అండర్గ్రౌండ్ చెరసాల్లోకి వెళ్ళిపోయి ఇంత భయంకరమైన కష్టాలు తిప్పలు పడ్డానికి కారకులైన ఈ అన్నలు వారి ఎదురుగా నిలబడినప్పుడు వారి పట్ల యేసేపు వైఖరి ఎంత దీవెనకరంగా ఉందంటే, హల్లెలూయా. మిమ్మల్ని పోషించడానికి, నా తండ్రిని పోషించడానికి మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు తప్ప మీరు నన్ను పంపలేదు, మీరు నన్ను అమ్మివేయలేదు, మీరు నన్ను తోసివేయలేదు. 2 సంవత్సరాలు కరువు వచ్చింది, 5 సంవత్సరాలు ఇంకా భయంకరమైన కరువు రాబోతుంది. ఆహా, ఏమి పలికాడండి. ఈ భయంకరమైన కరువులో మీరు చావకుండా తనకు శేషముగా మీరు జీవించినట్లు ఆశ్చర్యరీతిగా మిమ్మల్ని పోషించుటకు మన దేవుడనే యెహోవా మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడని వారి మీద పడి ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చి, పోయి నా తండ్రిని తీసుకుని రండి, మనం ఇక్కడ నివాసం చేస్తాం, మనకు ఒక పట్టణాన్ని, మనకు ఒక ప్రాంతాన్ని ఫరో ఇవ్వబోతున్నాడు. ఆమేన్.
ఏం మెచ్యూరిటీ అండి. చర్చి లేదు, వాక్యం లేదు, పాస్టర్ గారు లేరమ్మా ఆయనకి. ప్రతి వారం 1 గంట, 2 గంటలు కూర్చోబెట్టి బాధేసి సామేల్ జాన్ లేడు వాళ్ళకి, ఆయనకి. కానీ ఏమి ఉపదేశం ఉంది, ఏమి క్రమశిక్షణ ఉంది, ఏమి పరిపక్వత ఉంది, ఏమి తగ్గింపు ఉంది, ఏమి సమర్పణ ఉంది. దేవునిని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతాయన్న వాక్యము యేసేపుకి తెలియదు. ఎందుకంటే అప్పటికి ఆ వాక్యం విడుదల అవ్వలేదు. కానీ ఆ వాక్యం లేనప్పుడే ఆ వాక్యాన్ని నమ్మాడు. మనం వాక్యం ఉండి కూడా నమ్మలేకపోతున్నాం. ఆమేన్. ఇక్కడ యేసేపు వైఖరి దేవుని ఎడల బాగుంది, కుటుంబం ఎడల బాగుంది. ఆమె తన ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ దేశం ఎడల, సమాజం ఎడల, సంఘం ఎడల తన వైఖరి బాగుంది. ఇక్కడ ఈ రెండు ఎందుకు చూపించానంటే, ఇక్కడ ఇశ్రాయేలు వైఖరి దేవుని ఎడల బాగోలేదు, దైవజనుల ఎడల బాగోలేదు, తోటి సంఘస్థుల ఎడల కూడా బాగోలేదు. ఎంత భయంకరంగా ఉందంటే, ఎంత భయంకరంగా ఉందంటే రాళ్ళిచ్చి కొట్టాలనుకుంటున్నారు. అప్పటికే మోషే అహరోనులు సాష్టాంగ పడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు అంటుంటాను కదా, మీ కాళ్ళు పట్టుకుంటాను అనేసి. నన్ను 2-3 మన సంఘంలో పేర్లు చెప్పంగా వారించారు. నువ్వు దైవజనుడు అయ్యా, ఆ మాట పలకొద్దు, ఆ మాట వినలేకపోతున్నాం మేము, మీరు ఇలా మాట్లాడుతూ దయచేసి, ఆ మాట ఏంటంటే ఏదోలా ఉంది, ఇంకోలాగా ఎలాగని చెప్పుకోండి, కానీ కాళ్ళు పట్టుకుంటున్నాను. మీ వంటి దైవజనుడు ఆ మాట పలకొద్దని నేను బతిలాడిన సహోదరులు ఇక్కడ ఉన్నారు. కానీ మోషే అహరోనులు వారి పాదాలు ఎదుటగా సాష్టాంగపడ్డారు, అయినా వారి మనసులో కరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని గమనిస్తాను, ఎందుకు మాట్లాడడం మానేస్తారో నాతో తెలియదు. ఏమైందని అడుగుతాను, నా వాళ్ళని తప్పుదైతే క్షమించమని అడుగుతాను. నచ్చితే పలకరించి ప్రేజలాడి చెప్పి పలకరించి ఆ మనుషులు ముఖం కూడా చూడరు. ఏం ద్రోహం చేశాను అనిపిస్తుంది నాకు, ఏం అన్యాయం చేశానా వీళ్ళకి నేను. హల్లెలూయా. ఒక్క మాట చెప్పనివ్వండి, దైవజనుడు వల్ల నీకు కష్టం కలిగిన, బాధ కలిగిన దైవజనుడే. గౌరవించు, సన్మానించు, ప్రేమించు, ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. యేసన్న గారు జాన్ వెస్లీ గారి పట్ల ఎంతో కఠినంగా వైఖరి కలిగి ఉండేవారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎప్పటికప్పుడు మేరక్క గారు వెస్లీ గారిని బలపరుస్తూనే ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నేను అనగలను, యేసన్న గారి కంటే మంచి పేరును ప్రఖ్యాతను దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాం గారిది తెలుగు రాదు, ఈ రాష్ట్రం కాదు. దేవుడు పొమ్మంటే వచ్చేసారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వచ్చి రాత్రింబగళ్ళు ఊడిగం చేశారు, రాత్రింబగళ్ళు పరిచయం చేశారు. యేసన్న గారు కాళ్ళు ఎత్తేవారు, చేతి మీద నీళ్ళు వేసేవారు, బాక్సులు మోసేవారు. కఠినంగా ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చి దైవజనుడు కఠినంగా మాట్లాడితే మౌనంగా తలదించుకొని క్షమించమని అడిగేవారు. ఊహించలేదు, యేసన్న గారు చనిపోయిన తర్వాత గోరంట్లో ఉన్న హోసన్న మందిరానికి జాన్ వెస్లీ గారు ఎవరో దైవజనులు అవుతారు అనుకున్నారు. కానీ అందరికంటే కడమవాడైన అబ్రహాము గారిని దేవుడు అక్కడ నిలబెట్టి దేవుడు వాడుకున్నాడు. సార్, దేవుడు వాడుకున్నాడు. దైవజనునికి నీవు ఇచ్చే గౌరవాన్ని బట్టి దేవుడు సన్మానిస్తాడు నిన్ను. యేసన్న గారు మంచోళ్ళు కాబట్టి అంటావా? మరి సౌలు గౌరవించిన దావీదు, అమ్మో ఈరోజు అంత ఇదే వర్తమానం అయిపోయిందా? లేదు లేదు లేదు. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? సో సేవకుని ఏళ్ళ వాళ్ళ వైఖరి బాగోలేదు, సంఘం ఏళ్ళ వారి వైఖరి బాగోలేదు. మీకు తెలుసా, దేవుని పరిచర్య ఎడల కూడా వారి వైఖరి బాగోలేదు. దేవుని పరిచర్య ఎడల వారి వైఖరి బాగోలేదు కాబట్టే అహరోను మీద తిరుగుబాటు చేసి, అహరోనేనా యాజకుడు, మేం కాదా అని నిలబడ్డారు.
ఆయనకైనా వాక్యం, ఆయనకన్నా బాగా వాక్యం చెప్తానని బయలుదేరారు ఈ మధ్యకాలంలో. మన దగ్గర కాదండో, చాలా సంఘాల్లో ఆయన చెప్తారు వాక్యం. ఛాన్స్ ఇచ్చి చూడమను, ఆయన కంట్లో నెత్తురు వచ్చేది. అలాంటి మెసేజ్లు ఉన్నాయి, దేవుడు నాకు ఇచ్చాడు. మంచిదే, హల్లెలూయా. నీకు ఆ మెసేజ్లు ఇచ్చింది దేవుడే అయితే ఆ వేదికను ఆ సమయాన్ని కూడా దేవుడే నీకు ఇస్తాడు. అణిగి ఉండు, అణిగి ఉండు, దేవుడు ఆ టైం ఇచ్చేదాకా. ఆమేన్. ఈరోజు నేను మీరు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు ఏ సౌకర్యం ఎడల నువ్వు అమర్యాదగా ప్రవర్తించానని మీకు అనిపిస్తున్నా, నాతో సహా నేను కూడా, మీతో పాటు నేను కూడా ఆయన సందులో మోకరిస్తాను, దేవునికి క్షమాపణ చెప్తాం. మరి ఎన్నడూ అలాంటి దురహంకారాన్ని మూటగట్టుకోవద్దని ప్రభు వాత్సల్యతను బట్టి మీ అందరినీ బతిమలాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పాలా? తెచ్చుమని తను చెప్పాలా? వస్తే వాక్యం చెప్పాలా? లేదా తూరుకోవాలా? తెచ్చుమని తను చెప్పాలా? నేను స్టూడెంట్లమా, ఆయన టీచరా? ఇలా మాట్లాడిన వాళ్ళు లేరు అనుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మీటింగ్లు పెట్టుకున్న వాళ్ళు లేరు అనుకుంటున్నారా? నచ్చిన ఫ్యామిలీస్ 2-3 ఫ్యామిలీస్ కలిసి మీటింగ్లు పెట్టుకున్న సందర్భాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఒకటే డైలాగు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. చెప్పండి మాట, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో రండి, ఒకరి ఎడల ఒకరు ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మీరు ఎవ్వరు బైబిల్ తెరవద్దు. హల్లెలూయా. రెఫరెన్స్ చెప్తాను, వర్డ్ చెప్తాను, త్వరగా పాయింట్లో ముగించేస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిది మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను మిమ్ములను ప్రేమించిన లాగునే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. అమ్మా, సంఘంలో అందరినీ ప్రేమించగలుగుతున్నారా? అయ్యా, సంఘంలో అందరినీ ప్రేమించగలుగుతున్నారా? ఎవరికి బాగోపోతే నువ్వు పరిగెడతావో తెలుసా? నీవు ఎవరిని ప్రేమిస్తావో, నిన్ను ఎవరు ప్రేమిస్తారో వారికి బాగోపోతే పరిగెడతావు, వాళ్ళకి బాగోపోతే ఫోన్ చేస్తావు, వాళ్ళకి బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్తావు. ఇంకా సంఘంలో మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాగోదు, వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుంది, కానీ పట్టించుకో, మాట్లాడవు. హల్లెలూయా, హల్లెలూయా. బాగునేళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించగలుగుతున్నామా? శారమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ధైర్యంగా ఉండండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నామమ్మ అని చెప్పగలుగుతున్నామా? మంచం మీద నరకయాతన పడుతుంది, ఆయా సందర్భాలు, ఆ యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలు జరిగిన ఉన్నారు, వెళ్తున్నామా? వారి దగ్గరికి పలకరించగలుగుతున్నామా? నీకేదైనా అయితే, నీ కొంట్లో బాగోపోయి ఏదో ప్రమాదం జరిగితే, పెద్ద ప్రమాదం అవసరం లేదు, చిన్నది ఏదైనా జరిగితే ఎవరో రాలేదు అని సాగదీస్తావు కదా, బేస్ వాయిస్ పెట్టి. నువ్వు వెళ్తున్నావా? నువ్వు పట్టించుకుంటున్నావా? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం ఇవ్వలేదు. నేను దాహంగా ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను దిగంబరనై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. నేను రోగంతో ఉన్నాను, మీరు నన్ను పరామర్శించలేదు. నీవెప్పుడు రోగంతో ఉన్నావు? నువ్వెప్పుడు చెరసాలు ఉన్నావు? నీవెప్పుడు దిగంబరిగా ఉన్నావు? నీవెప్పుడు దాహంతో ఉన్నావు? మిక్కిలి అల్పులైన ఈ వీరిలో ఏ ఒక్కరికి మీరు చేసినా నాకు చేసినట్టే అనలేదు ఆయన. ఏ ఒక్కరికి మీరు చేసినా అది నాకు మీరు చేశారు అన్నాడు ఆయన. పోలిక కాదట అది, చేసినట్టే పోలిక కాదు, నాకు చేశారు. వారికి చేయలేదు కనుక నాకును మీరు చేయలేదు. హల్లెలూయా. అరే, నీకు నచ్చిన వారైతే, నీకు సహాయం చేసేవారైతే 10 సార్లు ఫోన్ వెళ్తుంది, ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు బ్రదర్, తిన్నారు బ్రదర్, ఏమన్నా తీసుకురమ్మంటారా? ప్రైజ్ ద లార్డ్, మంచిదే. కానీ సంఘం అందరి ఎడల అలాంటి వైఖరి నువ్వు కలిగి ఉంటే, ఆమేన్, దేవుడు నిన్ను విశేషంగా ఆశీర్వదిస్తాడు. ప్రభువునకు వలె ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయ్యా, ఒక్క క్షణం అలా ఆగుతాను, టైం అయిందని నాకు తెలుసు. మీ ఎదురుగా, మీ వెనకాతల ప్రేమ నిద్ర వస్తుందమ్మా, ప్లీజ్
అది ఓకే. మీ ఎదురుగా, మీ వెనక, మీ ముందు, మీ చుట్టుపక్కల ఇట్స్ ఓకే. హల్లెలూయా. ఉన్నవారిని ఒక్కసారి కలయి చూసి, హల్లెలూయా, ఓకే మీరు చూడరని నాకు తెలుసు, ఒకవేళ చూడగలిగితే చూసి ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పగలరు, ఆమె నీకు తెలుసు అని నేను అడగట్లే, ఆమెను నేను ప్రేమిస్తున్నాను అని ఎంతమంది చెప్పగలరు బ్రదర్స్? హల్లెలూయా. కొంచెం ఇలా చెప్పడం మీకు అభ్యంతరకరంగా లేకపోతే ఒక మాట అంటాను, ఒకసారి వెనక్కి చూడండి. సారీ, నేను ఇబ్బంది కలిగితే క్షమించండి, కానీ ఒక్కసారి వెనక్కి చూడండి. వెనక ఎవరున్నారో మీకు తెలిసింది కదా, మీ వెనకే, వెనకంటే తలుపు దగ్గరికి కాదు, మీ వెనక ఎవరున్నారో మీకు తెలిసిందమ్మా, పక్కకి చూడండి. ఓకే, ఎవరున్నారో తెలిసింది కదా. హల్లెలూయా. అంటే నేను డెమో చేయట్లా, మీరు నవ్వినందుకు వందనాలు, హల్లెలూయా. బట్ సీరియస్ క్వశ్చన్ ఏంటో తెలుసా, ఎంతమంది ఇప్పుడు మీరు దేవుని సందులో ఉన్నారు కదా, నా పక్కన ఉన్న బ్రదర్ని, నా పక్కన ఉన్న సిస్టర్ని, నా పక్కన ఉన్న తల్లిని, నా పక్కన ఉన్న బ్రదర్ని నేను ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పగలను? ఎంతమంది చెప్పగలరు? నిరీక్షణ, జాషువాని ప్రేమిస్తున్నావా? జాషువా, మధుని ప్రేమిస్తున్నావా? మధు, శ్రీను బ్రదర్ని ప్రేమిస్తున్నావా? సురేష్, అన్న ఎవరు నీకు తెలియదు, కానీ అన్న నువ్వు ప్రేమించగలగాలి. శివ, డానీ, సంఘంలో ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలిరా. వాళ్ళని కుటుంబం, అమ్మ నాన్న ఇచ్చిన కుటుంబం కాదు, అయ్యగారు ఇచ్చిన కుటుంబం అది. ఏ అయ్యగారు? పరలోకమందున మనందరికీ ఉన్న పెద్ద అయ్యగారు ఇచ్చిన కుటుంబం ఇది. చూసారా? ప్రేమించగలుగుతున్నారా మీరు? చూసావా సావిత్రమ్మ? చూసావా మనకి ఎవరున్నారో? ప్రేమిస్తున్నావా? అంటే బేసిక్లోనే మనం పడిపోయాం, పునాదిలోనే పడిపోయాం మనం. కట్టడం తర్వాత ప్రేమ పునాది. క్రైస్తవ్యానికి పునాది ప్రేమ. ప్రేమిస్తున్నారమ్మా? స్వరాజ్యం ఎదురుగా ఉన్న వారిని ప్రేమిస్తున్నారమ్మా? హల్లెలూయా. నీకు ప్రేమించడం చేత కాదు, కానీ ప్రేమించమని అందరి గురించి మాట్లాడుతున్నావా? మీ కళ్ళు చెమ్మగిలినందుకు నేను వందనాలు చెప్తున్నాను. మధు, నువ్వు ఏడుస్తున్నందుకు నేను నీకు వందనాలు చెప్తున్నాను. ప్రేమించగలుగుతున్నావా? మీ అందరు ఎదురుగా నేను నిలబడి ఉన్నాను, నేను దేవునికి ఆన్సర్ చేయగలగాలి. నేను మీ అందరినీ ప్రేమించగలుగుతున్నానా? మళ్ళీ దానికి ఒక కొలమానం ఉంది. ప్రభువు నన్ను ప్రేమించినట్లే నేను ప్రేమించగలుగుతున్నానని ఒక కొలమానం ఉంది. ఈ రోజు నుంచి ప్రేమిస్తావా? ప్రేమిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తావు, ప్రేమిస్తే వారిని పట్టించుకుంటావు. హల్లెలూయా. ప్రతి వారు నీ పక్కన కూర్చున్న వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావు. అందరి సంగతి పక్కన పెడితే గసురుకుంటావు, అసహించుకుంటావు, అసలుకే అంటావు. నీకు సహాయం చేసే అవకాశం ఉండి కూడా ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఓర్చుకోవడానికి నీ కష్టం, గసిరేస్తావు తోటి సంఘాన్ని. సంఘంలో, కుటుంబంలో, ప్రస్తుతానికి 2 వాడతాను. సంఘములో, కుటుంబంలో ప్రభువు మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ప్రేమించగలుగుతున్నారా? ఆయన ప్రేమలో ఓర్పు ఉంది, ఆయన ప్రేమలో సహనం ఉంది, ఆయన ప్రేమలో క్షమాపణ ఉంది, ఆయన ప్రేమలో పట్టింపు ఉంది, ఆయన ప్రేమలో విజ్ఞాపన ఉంది. ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో 6 రకాల ప్రేమలు ఉన్నాయి. ఇవేవి కూడా సంఘానికి ఉపయోగపడవు. ఒకే ఒక ప్రేమ ఉంది, దాని పేరే అగాపే, గాడ్ కైండ్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ ఒకరి ఎడల ఒకరికి కలుగునుగాక. మనందరికీ దేవుని ప్రేమ ఒకరి ఎడల ఒకరికి కలుగునుగాక. ఆమేన్. ఎస్తేరు
పుష్పాన్ని ప్రేమిస్తున్నావా? సంతోషి ఎస్తేర్ని ప్రేమించగలుగుతున్నావా? కరుణమ్మని మనం ప్రేమించగలుగుతున్నామా? ఎంతమంది కరుణమ్మని ప్రేమిస్తారు? ఎంతమంది చిక్కల దేవుడు మనం ప్రేమిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. హిట్లరు యూదుల్ని చంపడానికి కారణం ఏంటో తెలుసా మీకు? యూదుల మీద అంత కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా? సంఘము చూపించిన జాతి వివక్ష. దేవుని ప్రజల పట్ల రాక్షసుల్లా మార్చేసింది హిట్లర్ని. బైబిల్ మోసిన గాంధీజీ ఎందుకు ప్రభువుని అంగీకరించలేదో తెలుసా? బైబిల్లో ఉన్న క్రీస్తు ప్రేమ క్రైస్తవుల్లో లేదు. ఎందుకంటే ఆయన సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఒక చర్చి ఆయనకి జాతి భేదం, వర్ణ భేదం చూపించి ఆయనని మందిరంలోనికి రానివ్వలేదు. ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నేను ఒక హిందూగానే చనిపోవాలనుకుంటున్నాను అని. మహాత్మా గాంధీని కోల్పోయింది చర్చ్. క్రీస్తు ప్రేమ లేకపోవడం వలన. ఇలాంటి చాలా చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చదువుతానే, మీరు బైబిల్ తెరవద్దు, నేను చదువుతాను ఒక మాట. ఆ మాట ఎక్కడుందంటే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఉందండి. వెనక వినబడుతుందా కోమలి? హల్లెలూయా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట నన్ను ఆకర్షించింది. సహోదర ప్రేమను గురించి మీకు రాయక్కర్లేదు. అబ్బా, తెస్సలోనికి సంఘంతో పౌలు ఏమంటున్నాడంటే, ఒరే సంఘంలో సహోదరుల ప్రేమ ఉండాలిరా, ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు రాయాల్సిన అవసరం లేదంటే మీకు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, హల్లెలూయా, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పింపబడి తిరియాలి. అబ్బా గుండె జల్లు. ఈ కృప మన సంఘానికి దేవుడు దయచేయును గాక. ఈ కృప సంఘానికి దయచేయును గాక. పొర్లిపల్లిన సంఘానికి దేవుడి కృప దయచేయును గాక. సుజాత నగర్లో మన సంఘానికి దేవుడి కృప దయచేయును గాక. మనుషులు నేర్పలేదు, సామేల్ గారు నేర్పలేదు, పెద్దయ్య గారు నేర్పలేదు, పౌలయ్య గారు నేర్పలేదు, జెరమయ్య గారు నేర్పలేదట. ప్రభువు చేతే నేర్పించబడ్డారంట. ఏమిటంటే ఒకరిని ఒకరు ప్రేమించుకొనటము ప్రభువు చేతే నేర్పించబడ్డారు. ఆయన గొప్ప నేర్పరు కదా, ఆయన గొప్ప నేర్పరు కదా. ఆయనే నేర్పిస్తే తిరుగుంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మనుషులకు నేర్పిస్తే ఆ నేర్పరితనం అది వేరేగా ఉంటుంది. ఒక మనిషికి దేవుడే ఏదైనా నేర్పిస్తే ఎంత గొప్పగా ఉంటుంది కదా. ఇక్కడ దేవుడు వాళ్ళకి నేర్పించాడట. ఎంత గొప్పది కదా ఈ కృప, ఎంత గొప్పది కదా. మన సంఘానికి దేవుడు దయచేయాలి కాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట అదే తెస్సలోనికి రాసిన 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం. మీరు తెరవద్దమ్మా, నేను చెప్పేస్తాను, టైం లేదు మనకి. 10-11 వచనాల ప్రకారం నేను తెలియచేస్తున్నాను. ఒకరి ఎడల ఒకరు మర్యాదగా నడుచుకోనండి, సంఘంలోనూ సంఘం వెళ్ళిపోవటను. హల్లెలూయా. థర్డ్ టైం అయిపోయింది, 5-10 minutes. మొట్టమొదటిది ఏంటండి? సత్యతమ్మ నీరసం వచ్చిందా? మరి టైం చూసారంటే వెళ్ళిపోవాలి, అక్కడ పని ఉందా, ఫంక్షన్ ఏమైనా ఉందా? మరి హల్లెలూయా. ఓహో, నేను అన్నానని చూసారా, పర్వాలే. మొట్టమొదటిది ఏంటి? ప్రభువునికి వలె ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రెండోది ఏంటి? ఒకరి ఎడల ఒకరు. వినబట్టలేదండి నాకు, సార్ చెప్పరా? డానీ నువ్వేం మాట్లాడలేదేం, బాగోలేదా నీకు? మరి మాట్లాడు. ఒకరి ఎడల ఒకరు మర్యాదగా నడుచుకుందాం. ఎలాగా? అందరూ చెప్పాలి. ఎలాగా? మీ ఊరే, మీ కళ్ళ ముందు పెరిగినదే, మీ బంధువులే. లేటే ఒకటి ఏడ్చేస్తున్నావే, వినబడుతుందమ్మా? లేమ్మా, వినబడుతుందా? అలాంటి రోత భాష మనం మానుకోవాలి. నేను మానుకోవాలి, మీరు మానుకోవాలి, మనందరం మానుకోవాలి. పవిత్రమైన భాష మాట్లాడాలి, పిలువబడిన పిలుపుకు తగిన భాష మాట్లాడాలి. వాళ్ళు కొట్టి 7 శాతం వీళ్ళు రాయే కాదు. హల్లెలూయా.
అది చాలా అగౌరవంతోనూ వెటకారంతోనూ కూడిన భాష. అలా మాట్లాడడానికి ప్రభువు మనకి అనుమతి ఇవ్వలేదు. పాస్టర్ గారు కాదు, ప్రభువు మనకి అనుమతి ఇవ్వలేదు. మనందరం కూడా సహోదరులమని సహోదరులమని పిలుచుకోగలగాలి. పోనీ పేరు పెట్టి పిలిచావా, అమ్మా వందనాలమ్మ, అమ్మ లక్ష్మమ్మ వందనాలమ్మ, అమ్మ కనకమ్మ వందనాలమ్మ, నీ తెలిసిన వాళ్ళే, నీ కళ్ళ ముందు పెరిగిన వాళ్ళే, మీ ఊరే, మీ చుట్టమో మీ బంధుమో అయినా కూడా హల్లెలూయా సంఘం వారి ఎడలను, సంఘమునకు వెలుపరి వాడి ఎడలను మనము మర్యాదగా నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. సో మొదటిది ఏంటండి? ప్రేమించుకోవాలి. రెండవది ఏంటండి? ఒకరి ఎడల ఒకరు మర్యాదగా నడుచుకోగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. చాలా పెద్ద లిస్టే పెట్టుకున్నాను కానీ అది ఊరుకోట్లే. మూడవది హల్లెలూయా, రెఫరెన్స్ అయితే చాలా ఉంటాయి. మీ తర్వాత మీరు రాసుకుందరు కానీ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల ప్రకారం, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారం హల్లెలూయా. ఈ లేఖనాల ఆధారంగా చెప్పుకుంటే చాలా లేఖనాలు ఉంటాయి. వీటి ఆధారంగా నేను చెప్తున్నాను, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునేవాళ్ళను. ఆమేన్. ఏం చేయాలి? సాడీలు చెప్పాలి కదా. ఏం చేయాలి? చాడీలు చెప్పాలి కదా. ఎలగట్ట అదలగట్ట నా కొంపకి ఈ కొంపకి తిరిగి డొప్పు వేయాలి కదా. ఏం చేయాలి? ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయవలసిన వారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా తన శిష్యుని కొరకు ప్రార్థించినట్లుగా నేను మీ అందరి కొరకు ప్రార్థించగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టి చదువు హల్లెలూయా. నెహెమ్యా ఎవరి కొరకు ప్రార్థించాడు? కొంచెం వేగంగా ఉందాం. నెహెమ్యా ఎవరి కొరకు ప్రార్థించాడు? తన కోసం ప్రార్థించలేదండి. నెహెమ్యా ఎవరి కోసం ప్రార్థించాడంటే పడిపోయిన ప్రాకారముల కొరకు, హతులైన దేవుని ప్రజల కొరకు, ఇంకో మాటలు చెప్పాలంటే సంఘము కొరకు, మందిరము కొరకు ప్రార్థించాడు. మరి దానియేలు ఎవరి కొరకు ప్రార్థించారు? గ్రంథంలో రాయబడిన సంవత్సరంలో పూర్తయ్యే తెలుసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు అంటే తన ప్రజల కొరకు. ఇర్మియా ఎవరి కొరకు ప్రార్థించాడు? హతులైన నా స్వజనుల నిమిత్తము నా తల జలమయముగాను, నా కళ్ళు కన్నీటి ఊటలుగాను ఉండునుగా అని కోరుకున్నాడు. ఒకరికొకరు ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘం ఒకరి కోసం ప్రార్థించింది. పౌలు కొరకు ప్రార్థించారు. దైవజను కొరకు ప్రార్థించాలి. చాలా ఉన్నాయండి. ఆమేన్. టైమే కుదరట్లేదు కానీ చాలా ఉన్నాయి. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం ప్రార్థించింది. ఆమేన్. సేవకుడు బంధకంలో ఉన్నాడు, సంఘం ఏం చేయాలి? అందరు చెప్పండి హల్లెలూయా. నాకు ఆయా సమయాల్లో బాగోలేనప్పుడు నా కొరకు, పిల్లల కొరకు, నేను కరోనాతో ఉన్నప్పుడు కానీ, బాగోలేనప్పుడు కానీ, ఇలా బాగోలేదని తెలియగానే నిలువు మోకాళ్ళు వేసి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించిన వారికి, రాత్రంతా ఆయన సన్నిధిలో గడిపిన వారికి, ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ఏడ్చిన వారికి నా చేతులు జోడించి శిరస్సు వంచి నేను వందనాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన నన్ను ఇంకా ఆయన కృపలో నిలవబెట్టి మీ ఎదురుగా ఉండి వాక్యం చెప్పడానికి హేతు అయ్యింది. మీ ప్రార్థనలు బట్టి నా తరపున, కుటుంబం తరపున నేను నా చేతులు జోడించి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. మీ కొరకు కూడా ప్రార్థిస్తూనే ఉంటానని మాట ఇస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి చెప్పాలి? మొట్టమొదటిది ఒకరినొకరు ప్రేమిద్దాం. రెండోది ఏంటి? ఒకరి ఎడలో ఒకరు మర్యాదగా నడుచుకుందాం. మూడవది ఏంటి? ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. నాలుగవది ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకుందాం. ఇది భలే ఉంటుంది తెలుసా? హల్లెలూయా. ఒకరికంటే ఒకరు యోగ్యులని. యేసుప్రభు పాదాలు కడుగుతున్నప్పుడు బహుశా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ప్రభు వాళ్ళ దగ్గర నుంచి కోరుకున్నది వాళ్ళ కన్నీళ్ళు కాదు, వాళ్ళ కృతజ్ఞత కాదు. నాతో ఉన్నారండి? ప్రభువు శిష్యులు పాదాలు కడుగుతున్నప్పుడు ప్రభు వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వారి కన్నీళ్ళు కాదు, వారి కృతజ్ఞత కాదు. ఆయన ఏం కోరుకున్నారంటే నేను మీకు చేసిన ప్రకారమే మీరును ఒకరికొకరు చేయండి అని చెప్పాడు. దీని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకుందాం. ఆమేన్. ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు ఆ వ్యక్తిని పిలిచారా? అతను యోగ్యులు. ఆమేన్. హల్లెలూయా.
మీకంటే ఎవరైనా కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎవరినైనా మీకంటే ఎక్కువగా దైవజనుని ప్రేమిస్తున్నాడా? బాధపడకండి. అలాగ ప్రేమించబడ్డానికి వాళ్ళు యోగ్యులని చెప్పండి. ఈ మధ్యకాలంలో ఒక పరిస్థితి గుర్తొచ్చింది నాకు. వివరంగా చెప్పలేను, బాగోదు, ఆన్లైన్లో ఉన్నాం మనం. దానికోసం చాలా ఏడ్చాను. అప్పుడు ప్రభువుతో ఇలా అన్నాను, నాతో దేవుడు మాట్లాడినప్పుడు నా ప్రభువుతో ఇలా అన్నాను, ప్రభువా, నేను ఇంతవరకు ప్రేమించబడ్డ మాత్రానికే నేను అర్హుడిని. ఎంతమందికి మాట అర్థమైందో, ఎంతమంది తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నారు నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొంచెమే ప్రేమిస్తున్నారా? మిగతా వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో అంత ప్రేమించబడ్డానికే మీరు అర్హులని ఎంచుకోనండి. మీకంటే వారు ఎక్కువగా ప్రేమించబడ్డానికి వారు యోగ్యులని ఎంచుకోండి. బాబా ఎంతమందికి అర్థమైందో? అర్థమైతే మాత్రం సూపర్గా ఉంటుంది ఇది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ నాకంటే మా అన్నని ఎక్కువ ప్రేమిస్తుందండి మా అమ్మ. ఆమేన్. నువ్వెంత ప్రేమించబడ్డానికి అర్హుడవేమో వాళ్ళు అంత ప్రేమించబడ్డానికి అర్హులేమో. అసలు ఇలా అనుకుంటే గొడవ ఉంటుందా? మాట్లాడలేదు. అలాగని ఊరకనే అనుకోమంటున్నానా? కాదు, నీకంటే నీ సహోదరుడు యోగ్యుడని ఎంచుకునమని ఆయన వాక్యమే మనకి సెలవిస్తుంది కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ పెయిన్ తీసేద్దామా? కుటుంబంలో కానీ సంఘంలో కానీ మనకంటే వాళ్ళు ఎక్కువ, మనకంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు, మనకంటే వాళ్ళు ఎక్కువ, ఆ ప్రేమకు వాళ్ళు అర్హులేమో, ఎంత ప్రేమకే నువ్వు అర్హురాలువేమో. మీరు అనుకోరా? నేను మాత్రం డిసైడ్ అయిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాత్రం అలాగే అనుకుంటాను. ఆమేన్. వారంతా ప్రేమించబడ్డానికి వాళ్ళు అర్హులు, నేను కొంత ప్రేమించబడ్డానికి నేను అర్హుడిని. అయితే నేను దేవుని చేత ప్రేమించబడుతున్నాను, అదే నా అర్హత, అదే నా భాగ్యం. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేయా కొంతే ప్రేమించబడింది, రాహేలు అధికంగా ప్రేమించబడింది. అది యాకోబు వైఖరి. దేవుని వైఖరి ఏంటో తెలుసా? రాహేల్ని దేవుడు తక్కువ చేశాడు, లేయాని దేవుడు హెచ్చించాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తక్కువగా ప్రేమించబడతావా? దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. కమాన్ 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 చర్చ్, కమాన్ చర్చ్, హల్లెలూయా. నీ ఇంటి వారు నిన్ను తక్కువగా ప్రేమిస్తున్నారా? దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ ఇంటి వారు నిన్ను తక్కువగా చూస్తున్నారా? దేవుడు నిన్ను ఎక్కువగా చూస్తాడు. మర్చిపోవద్దు, సొనగొద్దు, గొనగొద్దు, కంప్లైంట్ చేయొద్దు. ఐ డిజర్వ్ అని చెప్పు. కమాన్ చర్చ్, ఐ డిజర్వ్ అని చెప్పు. వాళ్ళని నింతే ప్రేమిస్తారు. ఐ డిజర్వ్ అని చెప్పు. నేను ఎంత ప్రేమించినా వాళ్ళని నింతే ప్రేమిస్తారు. నేను ఇంత ప్రేమకి నేను తగిన వాడిని, అంత ప్రేమకి వాళ్ళు తగిన వారు. వారు ఎంత ప్రేమకు తగిన వారో అంత ప్రేమించబడుతున్నారు. నేను ఎంత ప్రేమకు తగిన వాడినో నేను అంతే ప్రేమించబడుతున్నాను. పర్వాలేదు. మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ కాదు. వాళ్ళంత ప్రేమిస్తున్నారా? ప్రేమించుకొని నన్ను ఇంతే ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. అది కంప్లైంట్ అలా చేయొద్దు. ఆమేన్. నేనేమన్నా తెలుసా? హృదయపూర్వకంగా దేవునితో మనం ఏం చెప్పుకోవాలంటే, వాళ్ళు నన్ను ఇంతే ప్రేమిస్తున్నారా, అంతే ప్రేమించబడ్డానికి నేను అర్హుడినేమో అని ఎంచుకొని చూడు. నీ అర్హతకు మించిన ఉన్నతమైన ప్రేమను దేవుడు నీ ఎళ్ళ కనుపరుస్తాడని దైవజనుడిగా వేదికడ పుల్పిట్ దగ్గర నిలబడి చెప్తున్నాను నేను. ఇది కనుక మీరు నేర్చుకోగలిగితే, కమాన్ చర్చ్, వెనకతలు ఉన్నవారు వాక్యం వింటున్నారు లేదు నాకు తెలియదు, కానీ ఇది కనుక మీరు నేర్చుకోగలిగితే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా అత్తమామలు నన్ను ఎంతే ప్రేమిస్తారా? నా తల్లిదండ్రులు ఎంతే ప్రేమిస్తారా? పాస్టర్ గారు ఎందుకు నన్ను ఎంతే ప్రేమిస్తారు? మిగతా వాళ్ళు అంత ఎక్కువ ప్రేమిస్తారు. బాధపడకు, కృంగిపోకు. నేను ఎంత ప్రేమించబడ్డానికే నేను అర్హుడిని, అంతగా ప్రేమించబడ్డానికి వాళ్ళు అర్హులు. ఆ ప్రేమకు వాళ్ళు అర్హులు, ఈ ప్రేమకు నేను అర్హుడిని. దే డిజర్వ్ సచ్ లవ్, ఐ డిజర్వ్ దిస్ మచ్ లవ్. అలా గానక మనం ఎన్నుకుంటే మన హృదయ స్థితి దేవుని ఎదుట యోగ్యంగా నిలబడుతుంది. దావీదుని హెచ్చించిన దేవుడు, యేసేపుని హెచ్చించిన దేవుడు, దానియేలుని హెచ్చించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణము పొందినంతగా తగ్గించుకొని మనుషుల చేత వెలివేయబడి అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చింపబడిన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు, దేవుని మహిమ కలుగును గాక. నిన్ను నన్ను హెచ్చిస్తాడు, నిన్ను నన్ను హెచ్చిస్తాడు, నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఎన్ని సాక్ష్యాలు విన్నాను. నా తల్లిదండ్రులే నువ్వు సావరాదా అన్నారు, నా తల్లిదండ్రులు నన్ను కొట్టారు,
నా తల్లిదండ్రులు నన్ను అవమానపరిచారు, నా తల్లిదండ్రులు నా ముఖం మీద చూశారు, నువ్వెందుకు పుట్టావే అన్నారు. వాళ్ళు క్రైస్తవులే చిన్ననాటి నుంచి, అయినా నన్ను బాధ పెట్టారు. నా ఎదురుగే మా అన్నని, మా అక్కని, లేకపోతే మా చెల్లిని అధికంగా ప్రేమించారు. మా అత్త మా చిన్న కోడలు, మా తోటి కోడలు బాగా ప్రేమించింది, నన్ను మాత్రం రాసి రంపాన పెట్టింది. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు నన్ను హెచ్చించడం మొదలుపెట్టాడు. కుటుంబంలో 10 మంది నన్ను ద్వేషిస్తే 10,000 మంది ప్రేమించే వారిని దేవుడు నాకు దయచేశాడని చెప్పిన సాక్ష్యాలు నేను విన్నాను. మళ్ళీ చెప్తాను, కుటుంబంలో 10 మంది నన్ను ద్వేషించారు, సంఘంలో 10 మంది నన్ను ద్వేషించారు. అయినా దానికి నేను డిజర్వ్ అనుకున్నా, దానికి నేను యోగ్యుడు అనుకున్నా, దానికి నేను యోగ్యురాలు అనుకొని మౌనంగా ఉండిపోయాను. నోరు మెదపలేదు, కంప్లైంట్ చేయలేదు, వారి మీద తగువ పెట్టుకోలేదు. కానీ చూచుచున్న దేవుడు, లేయాని చూచిన దేవుడు, ఆమేన్, హల్లెలూయా, 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 నన్ను కూడా చూచాడు. 10 మంది నన్ను ద్వేషించారు, 10,000 మంది నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. సార్ అందరూ చెప్తారా హల్లెలూయా? మిమ్మల్ని ద్వేషించేవారు కొంచెం మందే. కళ్ళు తెరిచి చూడు, నీకు తెలియదు. కానీ నేను చెప్పగలను ఇక్కడ నిలబడి, నన్ను ద్వేషించేవారి మాటలను బట్టి నేను చాలా కృంగిపోయాను, నలిగిపోయాను, చాలాసార్లు ఏడ్చుకున్నాను. నేను వాళ్ళని ఎంత ప్రేమించానో నాకు తెలుసు, బదులుగా వాళ్ళు నాకేమిచ్చారు నాకు తెలుసు. కానీ నమ్మదగిన నా దేవుడు ఈరోజు నేను అనేకమైన ప్రాంతాలకు వెళ్తుంటే, హల్లెలూయా, హల్లెలూయా, మీకు తెలియదు, అతిశయం గురించి చెప్పాలని అనుకున్నాను, మీ ఇష్టం. కానీ బ్రతిమలాడుతున్నారు నన్ను. ఒక్క పూట వచ్చి వాక్యం చెప్పేళ్ళయ్యా, ఒక్క పూట వచ్చి వాక్యం చెప్పేళ్ళయ్యా, వచ్చి వాక్యం చెప్పి వెంటనే వెళ్ళిపోయా, ఒక్క పూట రాయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇబ్బంది ఉందని తెలుసయ్యా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మిమ్మల్ని బాధ పెట్టాం, ఒక్క పూట. హల్లెలూయా. ఎక్కడ మెదక్, ఆమెన్, ఎక్కడ బెద్వేల్, ఎక్కడ తెలంగాణ ఫోన్ చేస్తున్నారు, ఒక్కరోజు రాయ్యా, ఒక్కరోజు రాయ్యా. మీకోసం ఇక్కడ 100 మంది 1000 మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి నేను వెళ్ళి అక్కడ నిలబడితే, హల్లెలూయా, చప్పట్లు కొట్టి ప్రేమతో నన్ను ఆహ్వానించి నేను షేక్ హ్యాండ్ ఇస్తే, నేను చాలా వేదంతో ఈ మాట చెప్తున్నాను, నేను షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోవడం కోసం 100 మంది లైన్లో నిలబడిన రోజుల్ని నేను ఎరుగుదును. నన్ను ద్వేషించే వారి కంటే 10 రెట్లు ఎక్కువగా నన్ను ప్రేమించే వారిని దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నేను ఎంచుకోవాల్సింది ఏంటో తెలుసా? ఐ డిజర్వ్. అత్తమామలు ద్వేషిస్తే ఈ పరిస్థితికి నేను అర్హురాలిని అని మౌనంగా ఉంటే, హల్లెలూయా, ఈ పరిస్థితికి అర్హురాలు అని నువ్వు మౌనంగా ఉంటే, ఆమేన్, నువ్వు ఊహించని అభిమానానికి, నువ్వు ఊహించని ప్రేమకి, నువ్వు ఊహించని గౌరవానికి, నువ్వు ఊహించని సన్మానానికి దేవుడు నిన్ను అర్హుడుగా చేస్తాడు. నేను అనేవారిని చూసి బాధపడుకో, కళ్ళు తెరిచి చూడు, నిన్ను ప్రేమించేవారిని 100 మందిని ఇచ్చాడు దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. నీకంటే నీ సహోదరుడు యోగ్యుడని ఎంచుకో. హల్లెలూయా, ఆమేన్. నేను వివరించలేను, నన్ను క్షమించండి, చెప్పు ముగిస్తున్నాను. ఐదవది ఏంటంటే, ఒకరికి ఒకరు సహాయం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా 10వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 41 నుంచి 45 వచనాల ప్రకారం, రోమాపత్రిక 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, లేవి కాండం 25 35 వచనం ప్రకారం ఒకరికొకరు సహాయం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన సహాయం చేద్దాం. గట్టిగా స్తోత్రం చెప్పేసేయండి. ఒకరికొకరు ఉపచారం పరిచర్య చేద్దాం. హల్లెలూయా. ఒకరినొకరు ప్రోత్సహిద్దాం, ధైర్యంతో నింపుదాం, మేమున్నామని చెప్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు చేయగలిగిన సహాయం చేయి. దేవా, నా దగ్గర 2 అంగీలు ఉన్నాయి, లేనోడు కొట్టిచ్చేయి. ఆమేన్. దేవుడు సహాయం చేస్తాడు. ఒకరికొకరు సహాయపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను బలవంతంగా ఆపక తప్పదు, సంస్కారం ఉంది కాబట్టి. హల్లెలూయా. ఒకరి పాదాలు ఒకరికి అడుగుదాం. చాలా రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. చాలా రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను. ఒక పూట దాని కొరకు నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. స్త్రీల పాదాలని,
పురుషులు పాదాలని కడిగే రోజు. హల్లెలూయా. అందరిని కడగాలంటే కష్టం అవుతుంది. నేను కొంతమంది సెలెక్ట్ చేస్తాను, పిలుస్తాను, వారు ఇక్కడ నిలబడి ఒకరి పాదాలు ఒకరిని కడగాలి. నేను కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాను. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు మీరు అనుకోండి కానీ హల్లెలూయా. సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ పిలుస్తాను, వారు కూర్చుంటే వారి పాదాలని నేను కడగాలనుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క అవకాశం ఇవ్వండి నాన్న. అయ్యా బ్రదర్, ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. మీ పాదాలను కడిగే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. హల్లెలూయా. ఆమేన్. ప్రభు ఊరకనే ఆ మాట అనేసి ఊరుకోలేదు. నేను మీకు చేసినట్టే, నేను మీ పాదాలని కడిగినట్టే మీరును ఒకరి పాదాలు ఒకరు కడగండి. పాస్టర్ గారు, ఆ కూటమి ఎప్పుడు పెడతారో చెప్పండి, మేము రెడీగా ఉన్నామని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ప్రశ్న అర్థం అవ్వలేదండి. దాస్ గారు, నా మాట వినబడలేదండి. ఒకరి పాదాలు ఒకరు కడుక్కోమని సామెల్ జాన్ గారు కాదు, యేసు ప్రభు చెప్పారు. అలాంటి రోజు ఇక్కడికి వచ్చి ఆ కూటం నేను పెడితే ఎంతమంది మీరు ఇతర పాదాలను కడగడానికి, కనీసం ఒక్కరి పాదాలను కడగడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు సిద్ధంగా లేకపోతే దానికి నేనేమి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ నాది కాదు, ఎవరిది? యేసయ్యది. హల్లెలూయా. ఆమేన్. ఇంకో ప్రశ్న ఇంకోలాగా అడుగుతాను. ఎంతమంది ఆశగా ఎదురు చూస్తున్నారు? ఓరకనే చెయ్యొద్దు. నేను అడిగిన ప్రశ్నకి అడుగుతారంటే చెయ్యెత్తారు, ఓకే. ఎంతమంది ఆశగా ఎదురు చూస్తున్నారు? నేను ఎత్తాను, ఎందుకంటే నేను చాలా ఆశగా ఎదురు చూస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట, ఒకరి పాదాలు ఒకరు కడగండి. హల్లెలూయా. వచ్చేవారు ముగిస్తారులేండి. ఆమేన్. ఒకరికి ఒకరు పరిచర్య చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాను కదా, సురేష్ అయ్య గారి చర్చికి నేను వెళ్ళాను. అక్కడ చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. కొంతమందిని స్టూడెంట్స్గా బైబిల్ ట్రైనింగ్లో పంపించేశారు. ట్రైనింగ్ ఎలాంటిదంటే, ఎవరికైనా బాగోకుండా వాంతి అయితే, చెప్పాను ఇంతకుముందు, ఏ ప్లాస్టిక్ జగ్గో బకెటో తీసుకెళ్ళడం కాదండి, ఆ వాంతిని వారి చేతులతో పట్టాలి. ఆ వాంతిని బయట వంపాలి. వారి చేతులు కడుక్కొని వారికి పరిచయం చేయాలి. తల నొక్కాలి, కాళ్ళు నొక్కాలి. ఇది కష్టంగా ఉంది, మేము చేయము అంటే, సురేష్ అయ్య గారు అలాంటి వారిని బైబిల్ ట్రైనింగ్లో ఉంచేవాళ్ళు కాదు, అందరినీ మర్యాదగా పంపించేసేవాళ్ళు. హల్లెలూయా. సంఘంలో ఏ ఒక్క పాస్టర్ గారి పక్కన పెట్టు, ఏ ఒక్క సహోదరుడు కానీ ఏ ఒక్క సహోదరి కానీ బాగోకపోతే వారి ఇంటికి నువ్వు వెళ్ళి, ఆమేన్, సహోదరులు వారి ఇంటికి మీరు వెళ్ళి, అమ్మ సహోదరి, నా తల్లి లాంటి దానివి, నా చెల్లి లాంటి దానివి, నీ కాళ్ళు పట్టే ఒక్క భాగ్యాన్ని నాకు ఇవ్వమని అడిగి చూడు. దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వు అలా చేస్తున్న సమయంలోనే దేవుని సన్నిధి మీ మీదకి దిగి వస్తుంది. దేవుని ప్రసన్నత మీ మీదకి దిగి వస్తుంది. పరిచర్య చేయించుకోవడం చాలా సులువు, పరిచర్య చేయడం చాలా కష్టం. నా ప్రభు అన్నారు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయుటకును. సచ్చేద్దామా? ఒక్క 2 నిమిషాలు ఓపిపడి తెలుపుదాం. పరిచర్య చేయుటకును, హల్లెలూయా, అనేకులకి విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను అన్నారు. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకుందాం. ఒకరి ఎడలో ఒకరు మర్యాదను, గౌరవాన్ని కలిగి ఉందాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తర్వాత ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకుందాం. ఒకరి పాదాలు ఒకరిని కడుగుదాం. హల్లెలూయా. ఒకరికొకరు సహాయము చేద్దాం, ఆర్థికంగా, ప్రార్థన పరంగా. 7వది ఏం నేర్చుకున్నంటే, పరిచర్యలకు ఉపచారం చేద్దాం. హల్లెలూయా. బాగోలేదు, వంట చేసుకోలేకపోతున్నారు, గబగబా నీ ఇంటి దగ్గర వంట ప్రిపేర్ చేసి, అమ్మ తీసుకొని భోజనం చేయండి అని చెప్పు. ఆమె పంచవన్న పరమాణాలు అవసరం లేదు, ఆ చారు కేపుడు ఏదో నువ్వు పెట్టగలిగింది పెట్టు, సహాయం చేయి. మిక్కిలి అలుపులైన వారిలో ఏ ఒక్కరికి నువ్వు చేసినా అది నువ్వు ప్రభువుకి చేసావన్న సంగతి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. గట్టించండి. హల్లెలూయా. ఒక 7 స్పీడ్గా చెప్పేశాం. హల్లెలూయా.
మిగతావి వచ్చేవారం తప్పదు మరి, ఎందుకంటే అసలు వచ్చేవారం బ్యాలెన్స్ ఉంచకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో టైం అలా తెలియకుండానే పరిగెట్టేసింది. ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. ప్రేమిద్దాం, గౌరవిద్దాం, ప్రార్థిద్దాం, యోగ్యులను ఎంచుకుందాం, పాదాలని కడుగుదాం, పరిచర్య చేద్దాం, ఇంకా హల్లెలూయా ఉపచారం చేద్దాం. హల్లెలూయా. అది పరిచర్య చేద్దాం, ఉపచారం చేద్దాం, సహాయపడదాం. థ్యాంక్ యూ. సహాయపడదాం. పరిచర్య ఉపచారం అంటే వారి ఇంట్లో కాళ్ళు ఒత్తడం కానీ, ఇల్లు తుడిచిపెట్టడం, గిన్నెలు కడగడం, ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా. సహాయపడడం అంటే ప్రార్థన సహాయం ఉంది, ఆర్థిక సహాయం ఉంది, మోరల్ సపోర్ట్ అంటే దగ్గరికి వెళ్ళి వారిని బలపరిచి, భయపడకండి అమ్మ మీ కొరకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎవరింటికి వెళ్ళవు, అందరినీ ఇంటికి వచ్చారు. సంఘం ఏం పట్టించుకుంది, నువ్వు వేది పట్టించుకున్నట్టు. ఏం విత్తుతావో అదే కోస్తావు. ఒక్క మాట చెప్పి ముగించిన. హల్లెలూయా. నీకు బాగోకపోతే సంఘంలో ఒక్కరు పట్టించుకోలేదా? కానీ ఎవ్వరికి బాగోపోయినా నువ్వు పట్టించుకో. ఆమె నన్ను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చాలాసార్లు మీకు బాగోపోతే పట్టించుకోలేదేమో, నన్ను క్షమించండి. ఇక నుంచి అయినా ఆ విషయంలో నమ్మకంగా ఉండేలాగా ఆయన కృప నేను వేడుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. గట్టిచేద్దామా? సో ప్రార్థనా సహాయం, ఆర్థిక సహాయం, మోరల్ సపోర్ట్, మేము బలపరుస్తూ ప్రార్థన చేస్తామని చెప్పడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా చాలా విధాలుగా మనం సహాయపడవచ్చు. సో 7 విషయాలు నేర్చుకున్నాం. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి వాక్యానుసారంగానే.